పెట్టి పరమాత్మ స్వరూపులందరికీ అనేక వందనాలతో బ్రహ్మము మరి ఏ క్షణానికి ఆ క్షణం మన తలంబంతా బ్రహ్మార్పణంగా ఉండటం, బ్రహ్మమే మనకు దిక్కని తెలుసుకున్నాం కాబట్టి అందరం బ్రహ్మంలోని వారమే. అందరికీ నమస్కరించి పరమాత్మగా మిగులుదాము అని అమ్మలందరినీ ప్రార్థించున్నాం. స్త్రీ పురుషాన్ని కాదు, అందరికీ చెందింది. అందరికీ పాదాభివందనాలతో మీ యొక్క ఆశీస్సులతో మరి ఇలా జరుగుతుంది అంటే బ్రహ్మం కాకపోతే ఏం చెప్పండి. మరి అందరిదే కదా, ఇది మన అందరి వాడే కదా. బ్రహ్మం అంటే మీదా నాదా ఎవరిదేనా, ఎవరి సొత్తు కాదే. పరమాత్మే నేనని తెలుసుకుని పరమాత్మగా మిగలటం తప్ప రెండోది లేదు. ఉన్నదంతా తానే, తానే అంతా, తానే అంతా, తానే అంత. మరి ఎల్లవేళ మనం తెలుసుకుంది ఏంటి? కూర్చున్నా, నుంచున్నా, మాట్లాడుకున్నా, ఎన్నైనా సరే ఆ బ్రహ్మంలోనిదే అని మనకి అనుభవంలో ఉన్నాం కాబట్టి చిన్ననాటి నుండి కూడా బ్రహ్మమే బ్రహ్మమే, బ్రహ్మంలోనే అవతారం, బ్రహ్మంలోనే సృష్టి స్థితిలో బ్రహ్మమే మనకు దిక్కు. ఈ దేహము నేను కాదు, నేను ఎవరిని? ఆత్మని అని చిన్ననాటి నుంచి అభ్యాసం అన్న బ్రహ్మము తప్ప రెండోది. బ్రహ్మంలోని వారే అందరం. మనం అందరం బ్రహ్మస్వరూపులమే. మరి బ్రహ్మంలోంచి వచ్చిన మన అవతారాలన్నీ బ్రహ్మమే కదా. సృష్టి బ్రహ్మంలోంచే కదా వచ్చింది. మూలం బ్రహ్మం, మూలంలోంచి వచ్చిన సృష్టి మరి బ్రహ్మంలోంచి వచ్చిన సృష్టి బ్రహ్మమా కాదా? బ్రహ్మమే సృష్టి, బ్రహ్మమే స్థితి, బ్రహ్మమే లయం. అన్నీ ఆ పరమాత్మ అయినప్పుడు నాలో, మీలో, అందరిలో అంతటా వ్యాపించున్నాడా లేదా? అందరికీ అర్థమవుతుందా లేదా? ఉన్నదంతా పరమాత్మ, పరమాత్మగా మనం మిగలాలి. మన మనస్సు భావంలో రానివ్వకుండా మనం ఇంద్రియ నిగ్రహంతో పరమాత్మే నేను, పరమాత్మే నేను అన్న భావంతో మనం ఉండటమే మనం అలా ఉండటమే సాక్షిభూతంగా ఉండటమే. ఎలా ఉందో అలా జరుగుతుంది. ఇలా కూర్చునేది ఉందో జరుగుతుంది, నాకేంటి? బ్రహ్మంలో ఏం మనం చేసుకొచ్చాం అయ్యే జరుగుతుంది. మనకేంటి? ఉన్నదంతా పరమాత్మే, పరమాత్మ తప్ప రెండోది. మరి మహాత్మావులు స్వామి శివానంద గారు, ఆది శంకరాచార్య వారు పుణ్యమంట, మలయాళ స్వామి వారు పుణ్యమంట, పరమాత్మయే. వారందరూ మహానుభావుల ఆశీస్సులతో బ్రహ్మజ్ఞానాన్ని, బ్రహ్మంగా మిగిలే తత్వాన్ని నేర్పారు. దేహాన్ని పంపుకున్నారు, దేహంతో ఆ పని చేయించుకున్నారు. నాకేం పనమ్మా?
ఉన్నది నేనే అలా హాయిగా ఉంటుంది, ఏకాత్మంగా ఉంటుంది. మనందరినీ ఎవరు పంపారు? ఆయన సృష్టిలో ఒక ఆటలాగా సృష్టించుకున్నారు. అందు గురించి బ్రహ్మాందే, బాధ్యత అంతా బ్రహ్మాందే, మనది ఏ బాధ్యత లేదు. అలా సాక్షిగా చూడటమే. తత్వవిచారణ చేసాం, అన్ని మార్పు చెంది అని తెలుసుకున్నాం. ఏ క్షణమైనా మార్పు చెంది కాలగర్భంలో కలిసిపోవలసింది. మరి ఇంకెందుకు? ఉన్నది నేనే, నేను తప్ప రెండోది లేదు, నేను తప్ప రెండోది అన్న భావంతో ఉంటాం. మన అందరికీ అలవాటు అభ్యాసంలో ఉంటున్నాం కాబట్టి 24 గంటలు బ్రహ్మే చూస్తాం, బ్రహ్మే వింటాం, బ్రహ్మే మాట్లాడతాం, అన్నీ బ్రహ్మే 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 అంటాంటి. ఇంకా ఏ భావంలో లేదు. ఆగదు మనసు. బ్రహ్మము తప్ప. థ్యాంక్స్ అమ్మా, హ్యాపీగా అయిపోయిందా కరెంటు పని? చాలా ఆనందం. బ్రహ్మమే, బ్రహ్మము తప్ప రెండు. ఉన్నదంతా బ్రహ్మం అంటే ఏ విధంగానే మనం ఆలోచించడానికి ఏముంది? దేన్ని ఆలోచించినా మార్పు చెందేదాన్ని ఆలోచిస్తామా మనం అని తెలియబట్టి అన్నీ మార్పు చెంది ఏ మార్పు చెంది ఏ మార్పు చెందనవాడు నువ్వు. ఉన్నదంతా నువ్వే 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 నువ్వు తప్ప రెండు అని తెలుసుకున్నాక ఇంక దేని మీద ఉంటుందన్న? దేని మీద ఉంటుంది? పరమాత్మ తప్ప రెండో భావన ఉంటుందా? నీ ఆలోచన విధానం అంతా ఎలా ఉండాలి? నేను నేనే, నేను నేనే, నేనే నేను. ఆ నేనుతో ఉంటుంది తప్ప నేనన్నా, బ్రహ్మ అన్నా, చైతన్యం అన్నా, అవతారం అన్నా, దేవుడన్నా ఏదైనా ఒకటి. ఆ ఒక్కటే మనలో ఉందా, అందులో ఉందా, ఆ ఒక్కటిగా మిగలటానికి ప్రయత్నాలు. ఇదంతా ప్రయత్నాలు. మనం తేటతెల్లంగా తెలుసుకుంటున్నాం ప్రతి క్షణం కూడా. మనం చెప్పుకుంటున్నాం. మనం అలా ఉండటానికే కదా ఈ అవకాశం మనకు బ్రహ్మ ఇచ్చింది. చెప్పండి, చెప్పుకుంటా చెప్పుకుంటా అంటే ఇదే మమేకం అవుతా. అలా హాయిగా ఆ ధ్యానాభ్యాసంలో ఉండటమే. ధ్యాస ధ్యానం తత్వవిచారణతో తెలియబడ్డది కదా. తత్వవిచారణతో తెలియబడ్డది ఏమని? నేను తప్ప రెండోది లేదు, నేను తప్ప రెండోది. ఉన్నదంతా నేనే 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 అని తెలియదు. ఇంకా దేని గురించి ఆలోచిస్తాం? జరిగేది అలా జరుగుతాం. ఇంకా ఈవేళ అవునన్నా కాదన్నా కుదరదు కదా. తటస్థన్నారు అలా హాయిగా ఎవరిని చూసినా ఆనందం బ్రహ్మ, దేన్ని చూసినా పరమాత్మే కదా. ఎలాగా మనం మాట్లాడినా పరమాత్మయే కదా. ఏ వింతలో విడ్డూరాలైనా పరమాత్మే కదా. ఎక్కడి నుంచి వచ్చినాయి వింతలో విడ్డూరాలు? ఎక్కడి నుంచి వచ్చినాయి? పరమాత్మనే కదా. ఏదైనా ఆగోలే పరమాత్మే. ఆలోచించు. మన ఆలోచన విధానం అంతా ఎలా ఉంటుంది? ఉన్నదంతా నేనే 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 అంటే ఏ భావనలైనా వస్తున్నాయా? పరమాత్మయే పరమాత్మయే. ఆఖరి శ్వాస వరకు
అందరు తోడు అవసరం. అందరం మనమే అందరం. అందరిలో ఉన్నదే మనమే, మనలో ఉన్నదే అందరిలో ఉంది. అంతటా నాలో నీలో అందరిలో అంతటా వ్యాపించు అనంతుడికి నమస్కరించు. మనం ప్రతి క్షణం కూడా సత్సంగం గురించి చెప్పుకోండి. ఎవరైనా ఒక్కటే కదమ్మా, అందరం మనమే కదా. మన ఆలోచన విధానం అంతా బ్రహ్మంలో ఉంది అని తెలుసుకున్నాక ఏది మాట్లాడినా బ్రహ్మం గురించే కదా మాట్లాడేది. ఏది విన్నా బ్రహ్మం గురించే కదా విని. ఎలా చూసినా బ్రహ్మంలోనే కదా చూస్తున్నా. ఏ శ్వాస అయినా బ్రహ్మంలోనే పీల్చుకుంటున్నాం. అసలు బ్రహ్మము తప్ప రెండవది ఉన్నదంతా అదే అదే అదే. మరి ఆలోచన విధానం అంతా ఇంక దేని మీద కలుగుతుందా? దేని మీదకి వెళ్ళదు దాకా. ఎందువలన నువ్వు అయి ఉన్నావని తెలిసింది. నువ్వు అయి ఉన్నాక మరలా తొట్టుపాటు ఎందుకు వస్తుందమ్మా? రానే రా. నువ్వు అయి ఉన్నావు అంతే. తొట్టుపాటు రానే రా. ఉన్నదంతా నేనే 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 అంటాంటే, నేను తప్ప రెండవది లేదు అన్న భావంతో ఉంటాంటే ఇంక దేని మీద ఉంటుంది? మన విద్య అంతా దేని గురించి ఉపయోగపడుతుంది? బ్రహ్మ విద్య బ్రహ్మంగా మిగలటానికి ఈ విద్యాభ్యాసం అంతా కూడా బాల్యంలో బాహ్య చదువు, బాహ్య చదువుల్లో కూడా మరి అంతఃకరణ శుద్ధిగా ఉండి సత్కాలే కాదు, మరి మోరల్ సైన్సే కాదు, నీతి కథలు, రామాయణ మహాభారతాలు, భాగవతాలు, ఎన్ని రకాలుగా మనం తెలుగులో చదువుకున్నాం. మహాత్ముల చరిత్రలో రాజ్య పరిపాలన ఎలా చేశారు, వారు ఎంతెంత త్యాగాలు చేశారు. సైన్స్ మన యొక్క ఒంట్లో ఉందంతా తెలియబడుతుందా లేదా? ఆ సైన్స్ చదివితేనే కదా మెడిసిన్. సైన్స్ ద్వారానే కదా మెడిసిన్ చదువుతున్నారు, సోషల్ ద్వారానే కదా. మరి ఇంగ్లీష్ ద్వారానే కదా ఇంగ్లీష్లో మాట. సైన్స్ ఏంటి, సోషల్ ఏంటి, తెలుగు ఏంటి, లెక్కలేంటి, హిందీ ఏంటి, సంస్కృతం ఏంటి, అన్నీ కూడా మనకు ఉపయోగపడుతుంది. ఇంకా ఎవరి భాష వారిది, అందరికీ అన్ని భాషలోని మాట్లాడుకోవటం, చెప్పుకోవటం, భారత భాగవత రామాయణాలు గురించి తేటతెల్లంగా తెలుసుకోవటం, మనం తెలుసుకుంది మన పిల్లలకి మరి తెలియజేయటం. వాళ్ళు మళ్ళీ మర్చిపోయినా మన విధానం గుర్తు చేస్తుందా లేదా? అమ్మా ఉన్నదంతా బ్రహ్మే కదా అని చెప్పగలుగుతున్నాం లేదా? వారి విధుల్లో వారిని తింటా ఉన్నా, నేనే అంతా నేనే అంతా నేనే. ఎందువలన ఈ దేహం నేను కాదు, నేను బ్రహ్మాన్నని మన అభ్యాసం చూసి వాళ్ళు కూడా కథలు మర్చిపోయినా మళ్ళీ మన నడతతోటి, మన ధ్యానంతో, మన ధ్యాసతోటి మనం ఉంటాంటే వారు కూడా తెలుసుకుని హాయిగా ఉండగలుగుతారు. మన పిల్లలు అవనండి, సత్సంగులు అవనండి, మన ఇరుగు పొరుగు వారు అవనండి, మన బంధువులు అవనండి, అందరూ కూడా హాయిగా ఉండగలుగుతారు. మనం ఏ రీతిగా ఉంటే ఆ రీతి చూసి వారు కూడా అనుభవించారు చక్కగా. ఇదే ధ్యాసలో 24 గంటలు ఉంటాంటే వారు కూడా నడుపుతున్నారా లేదా? చేయగా వారు కూడా మరి మనకు ముందు తెలియబట్టిందే వారికి
ఆ తర్వాత తెలియబడుతుంది. ఏమీ నష్టం, తెలుసుకున్నారు చాలు, అదే అన్న. తెలుసుకోవటమే కష్టం, తెలుసుకున్నాక ఇంకెనకడుగు హాయిగా ఉంటున్నారు కదా జ్ఞానంగా. మనం కూడా హాయిగా ఉండాలనే కదా ప్రతి దాంట్లోని, సృష్టిలో ప్రతి దాంట్లోని కూడా హాయి కోసమే కదా. ఈ బాహ్యానికి ఎక్కడికి వెళ్ళినా ఏం చేసినా హాయి హాయి హాయి, హాయి కోసమే కదా మనస్సు. మరి అటు ఇటు ఇటు అటు తిరుగుతూ ఉంటుంది. దేంట్లో ఏదుంది, దేంట్లో ఏదుంది, ఈ హాయి కోసమే కదా. ఉవ్విళ్ళు 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 హాయిగా ఉండాలనే కదా ప్రతి ఒక్కరి ఆలోచన. కష్టపడాలనుకో, సుఖం కావాలనుకో, సుఖము దుఃఖము ఉన్నది బ్రహ్మమే. మనస్సు లక్షణాలు తొలగించుకుని పరమాత్మే నేను తలంపులో ఉండబట్టి ఆనందో బ్రహ్మగా ఉండగలుగుతుంది. బ్రహ్మానందం పరమసుఖం కేవలం జ్ఞానము. మహానుభావ పుణ్యం అంట మనం తెలుసుకున్నాం కాబట్టి ఆచరణలో మరి ఉందా లేదా అనుభవంలో. అందరికీ నమస్కరించుకుంటూ సృష్టి యావత్తు తానే, తాను తప్ప రెండోది లేదని తెలుసుకున్నాం కాబట్టి నమస్కారాలతో హాయిగా తాను ఎవరో తాను తెలుసుకున్నాం. తెలుసుకున్నాక విడిగా లేవని తెలుసుకున్నాక అసలు ఎవరు విడిగా ఉన్నారు? ఉన్నదంతా బ్రహ్మే. బ్రహ్మలోనే అన్నీ జరుగుతాయి. నీది నాది అన్నది ఏమీ లేదు. ఉన్నదంతా బ్రహ్మమే. అది అందరి సొత్తుని బ్రహ్మమే. బ్రహ్మలోంచి వచ్చిన వాకు బ్రహ్మమే. బ్రహ్మలోంచి వినేదంతా బ్రహ్మమే. ప్రతి శ్వాస బ్రహ్మమే. ఈ నాలుగుతో మాట్లాడేదంతా బ్రహ్మమే. కళ్ళతో చూసేదంతా బ్రహ్మమే. ఈ జ్ఞానేంద్రియ, ఈ 5 కన్ను, ముక్కు, చెవి, నాలుక, చర్మం అన్నీ కూడా బ్రహ్మమే అని తెలుస్తుంది. కర్మేంద్రియాలు కాళ్ళు, చేతులు, మరి వాక్కు, మలమూత్ర విసర్జన, పొట్ట, మరి ఏంటి చెప్పండి? ఆలోచన విధానం అంతా ఎలా ఉంది? పైనుంచి కింద వరకు మలం మూత్రం మన పొట్టలో ఉండే కదా విసర్జించడం. మనకి దశేంద్రియాల ద్వారా, పంచభూతాల ద్వారా దేహం తయారైంది. మరి పంచభూతాలే ఆధారం అంటే బ్రహ్మలోంచి వచ్చినాయి కదా. బ్రహ్మే ఆధారం కదా అందరికి. మన దేహం పంచభూతాలతో తయారైంది. అగ్ని, జఠరాగ్ని, రక్తం, రక్తం చూడండి ఉధృతంగా ప్రాణ అపాన ఉదాన వ్యాన సమాన వాయువులకి అందించేస్తాం. మనం తిన్న ఆహారం శక్తిని ఇస్తుందా లేదా? అన్ని అవయవాలకి చక్కగా అందిస్తుందా లేదా? ప్రతీది మన గురించి మనమే తెలుసుకుని మనం హాయిగా ఉంటాంటే మనం చూసి వాళ్ళు కూడా హాయిగా. ఎవరికి బ్రహ్మవిద్య కావాలనుకుంటారో వారు కూడా హాయిగా సుఖపట్టం నేర్చుకున్నాం. సుఖం దీంట్లో ఉంది, బ్రహ్మంలో ఉంది. అనంత సుఖం నీలో, నాలో, అందరిలో అంతటా వ్యాపించింది అనంత సుఖం. సాక్షిగా అలా ఉంటున్నాం హాయిగా, అనంత సుఖంగా ఉంటుంది. ఏ భావంలో రానివ్వటానికి బ్రహ్మమే ఆధారం తెలుస్తుంది. బ్రహ్మంలోనే అని తెలుస్తుంది. ఇంకేం భావాలు ఉంటాయి? అన్నీ మార్చింది, అన్నీ మార్చింది. ఇది ఒక్కటే మార్చాను.
అలా మనలో వాడు, అందరిలో వాడు, అంతటా ఉన్నవాడు, అంతే. మార్పు చెందినవాడు మిగతాదంతా మార్పు చెంది. దాని గురించి ఎన్ని సంవత్సరాలు, ఎన్ని యుగాలు పొగుడుకున్నాయి. గతించిన దాని గురించి కానీ, రాబోయే దాని గురించి కానీ, ఇప్పుడు దేని గురించి కానీ మీరు ఎన్ని తలంపులో పెట్టుకున్నా ఏమి, అన్నీ ఉట్టివే ఉట్టివే ఉట్టివే. ఆలోచన విధానాన్ని మార్చుకున్నాం. పరమాత్మే నేను, పరమాత్మే అన్న భావంతో ఉంటున్నామా లేదా? ఉన్నదంతా ఎవరు? ఉన్నదంతా ఎవరు? పరమాత్మే. పరమాత్మ తప్ప రెండోది ఏదైనా ఉందా? ఆత్మే నేనని, పరమాత్మే నేనని ఆనాళ్లకు గురువు ద్వారా తెలుసుకుంటిని. ఆత్మే నేనని జనన మరణ దుఃఖములు నలిగి ఉంటిని. ఇన్నాళ్ళు అజ్ఞానముతో నలిగనా లేదా? ఇన్నాళ్ళు అజ్ఞానముతో మర్చిపోయాను, క్షమించండి. ఎందుకంటే ఆ చిన్నప్పుడు నేర్చుకున్నాయి అయినా అన్నీ ఒక్కొక్క ముక్కే గుర్తు, అన్నీ మర్చిపోవాలి కదా. బ్రహ్మార్పణమైన జీవితాన్ని చిన్ననాటి నుంచి పాటల ద్వారా, పద్యాల ద్వారా, సుమతి శతకాల ద్వారా, సదాభిరామ రెండువేమ, కృష్ణ శతకం, సుమతి శతకం, దాసు కరుణాపయోనిధి, అన్ని శతకాల ద్వారా చక్కగా నేర్చుకున్న విద్య అంతా బ్రహ్మత్వంగా ఉంటాం అలవాటయ్యాక. చిన్నాడి నుంచి అవన్నీ మర్చిపోవాలి. అస్తమానం అయ్యే మళ్ళీ గుర్తుంటాయా? నువ్వు బ్రహ్మత్వంగా ఉండటానికి అవన్నీ కూడా మార్గాలు, దిక్సూచులు, చిరునామాలు. వాటి ద్వారా పెద్దల యొక్క వాక్యాల ద్వారా, గ్రంథాల ద్వారా ఈ రోజునంటే ఆనాటి నుంచి బ్రహ్మంగా ఉండగలుగుతున్నాను కాబట్టి మీకు అనుభవం చెప్పగలుగుతున్నాను. నాకు పెద్దగా చెప్పడం రాదు. ఎందువల్లంటే శాస్త్రపట్నం తక్కువే, పెద్దల దగ్గరికి వెళ్ళటం తక్కువే, అన్నీ తక్కువే. గురించి నాకు బ్రహ్మంగా మిగలటం ఒక్కటే అనుభవం. బ్రహ్మము తప్ప రెండోది. అందువలన మీ అంతగా నాకు చెప్పడం రాదు. నన్ను మరి మీ అమ్మ అనుకుంటున్నారు కదా, సర్దిద్దుకోండి. భాష రాదు, మాట రాదు, వాక్కు అసలే రాదు. ఉన్నదంతా నేనే అంటే దేని మీద ఉంది నా కాన్సన్ట్రేషన్ అంతా? నేనే 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 నేను తప్ప రెండోది లేదు, నేను తప్ప రెండోది లేదు, నేను తప్ప రెండోది లేదు, నేనే అంటే ఏ భావనలైనా ఉంటున్నాయా చెప్పు. అలా 24 గంటలు తనతో తానుగా ఉంటున్నాయి. ఏ విషయాల మీదకి వెళ్దమ్మా, ఏ విషయాల మీదకి వెళ్దాం? ఎందువల్ల 24 గంటలు అదే ఉన్నానని తెలుసుకు దేని మీద ఉంటుంది? చిన్నపిల్లలప్పుడు అంటే పిల్లలు ఏమే నా చదువు, పెళ్ళాక పిల్లలు, వాళ్ళ చదువులు అయింది. నాకు పని పాట ఏ పని లేదు. ఇంకా ఉండటానికి ఈ అవకాశం కుదురుతాను, ఇంకా ధ్యానం చేసుకోవటానికి కుదురుతాను. అందువల్ల మీ ఫోన్లు, మీ ఎవరికి ఫోన్ చేయట్లేదు. అప్పుడు మీకు ఫోన్లు ఎందుకు చేస్తున్నాను అనుకున్నావు? మీకు ఎంకరేజ్ కోసం చేసేదన్నా కాదు. అప్పుడు బ్రహ్మంగానే ఉన్నాను, ఇప్పుడు బ్రహ్మంగానే ఉన్నాను. కానీ ఎంకరేజ్ చేయాలా లేదా? మీకు నాకు సఖ్యత మరి ఫోన్ ద్వారా జరిగిందా లేదా?
భగవంతుడు ఇచ్చిన ఫోన్ ద్వారా జరిగిందా లేదు? రాహుల్ చేస్తున్నానా? ఇంకా 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 మన గురించి ఆయువు ప్రతి క్షణం అయిపోతుంది కదేంటి? ఆయువు క్షీణిస్తుంది కదా. ఆయువు క్షీణింత అంటే మనం ఎంత అప్రమత్తంగా ఉండాలి. ఆనందో బ్రహ్మ. ఆయువు క్షీణింతుందా లేదా చెప్పండి. ప్రతి ఇప్పుడు సెకండ్లో నువ్వు వచ్చేసావు, అయిపోయిందా లేదా? మరి పొద్దునుంచి నీ యొక్క విధుల్లో నిర్వర్తించేవా లేదా? పిల్లలు అవన్నీ చూస్తున్నాం, వాళ్ళు బ్రహ్మస్వరూపులే. నేను పిల్లలకు స్నానం చేయించిన, మనవలకు స్నానం చేయించిన, వాళ్ళకి పాలు పట్టిన, అన్నం తినిపించిన పరమాత్మ పరమాత్మ అనుకుంటాను. శుద్ధో సిద్ధో తాతనే వేస్తున్నామని ఉయ్యాలు ఉత్తా. అప్పుడు మేము గీతోపన్యాసంలోది అది బట్టి చిన్నప్పుడు సరే గీతోపన్యాసం పెళ్ళవుతుంది అంతే. అలాగా అన్నీ కూడా ఏది కూడా మనకి చెడుపు చేయలేదు. ఎందువల్ల మన భావాలన్నీ బ్రహ్మ బట్టే కదా. నీకు చిన్నాడు తెలిసిన విద్య ఏంటి? అహం బ్రహ్మ యహం విద్య, అంతే కదా. నీకు మీ పెద్దవారు చెప్పింది. మరి నీ ఒంటి మీద ఉందేమో నీకు తెలియబడుతుందా లేదా? అహం బ్రహ్మ, అహం బ్రహ్మాస్మి అన్నమాట. జగత్తు విద్య అంటే ఇదంతా కూడా సృష్టింపబడింది. సృష్టింపబడింది ప్రతిదీ నశించేది, మార్పు చెందేది. అవునా కదా? ఇలా తినేసాం, ఇక్కడ మార్పు చెందుతుందలేదు, మార్పు చెందుతుందలేదు. అన్నిటికి సరఫరా చెత్త, రక్త ప్రవాహం, ప్రతిదీ మార్పు చెందుతుంది. ఈ వేళ ఉన్న అందం ఉందా చెప్పండి? బాల్యంలో ఉన్న అందం యవ్వనంలో ఉందా? రైటే. యవ్వనంలో తర్వాత కౌమార్యం, వృద్ధాప్యాలు అట్లా ఉంటుందా? నువ్వు ఎంత అలా కూర్చున్నా సరే, సల్విడి మధ్యలో కూర్చున్నా సరే, ఇంద్రియాలు మరి వాడేస్తావు కదా. చిన్నాడి నుంచి వాడేస్తాం కదండి, లోపల వాడేస్తాం. మరి తిన్నయ్యి అన్నీ ఉన్నా కదా, లోపల మెషిన్ వాడుతుంది. అవునా కదా? లోపల కంటి చూపు లోపల ఉందా లేదా? గుడ్డుకి ఈ సూక్ష్మదేహంతో బ్రహ్మం మరి ఆధారంతో కదా కన్ను చూస్తున్నాం, చెవులతో వింటున్నాం. మరి ముసలోళ్ళాక చెవుళ్ళు చూపులు తగ్గటం, కొంతమందికి చూపు ఏమి తగ్గదమ్మా. ముసలోళ్ళు పడుచుళ్ళు కదా, పడుచు ముసలు కన్ను ఆపరేషన్ అయ్యి చేయించుకోరు కొంతమంది పెద్దోళ్ళు. పళ్ళు పీకించుకోవటం ఏముండే, మోకాళ్ళ ఆపరేషన్ అయ్యి వారి ఎదురే ఏముంటుంది. అందరికీ మోకాళ్ళ ఆపరేషన్, అందరికీ పళ్ళు ఊడిపోతాయి, కళ్ళు చేయించుకుంటారు అనేమో అనుకోకలు. అందరికీ ఒక్కలా ఉండదు. ఆఖరి వరకు గట్టి అయినా తినగలరు. మీకు అర్థమైందా? చూపు ఎక్కడా తగ్గదు కొంతమందికి. పళ్ళు ఏమి ఓడం అంటే ఏంటి చెప్పు? అందరికీ ఒకేలా ఏమి ఉండవు. మోకాళ్ళ నొప్పులు, ఇంకో నొప్పులు అందరికేం వచ్చేవు. అవునా? అంటే ఎవరి విధి ప్రకారం వారికి జరుగుతుందా లేదా? అందరికీ ఒకేలాగా విధి ఉందా? దేహాలు తల్లిగర్భంలోంచి వచ్చిన విధులు వేరుగా లేవా? ఆయా విధులను బట్టి ఆయా ఇంద్రియాలు అలా జరిపించు. అవునా కదా? మనకి పరమాత్మగా మిగలటం అదే గోల్ అని పెట్టుకున్నాం కాబట్టి ఏదొచ్చినా ఆ భావంలో లేకుండా ఉంటుంది. మన గోల్ జన్మరాహిత్యమనే కదా. తప్పదో తప్పదో తప్పదు. నువ్వు ఏదైతే చేస్తావో అదే కదా ఫలితం వచ్చింది.
ఫలితం కోసమే కదా ప్రతి ఒక్కళ్ళు చేయటం. ఊరికే నువ్వు మంత్రం చేస్తున్నారంటే, జపం చేస్తున్నారంటే మరి దేవుళ్ళ ఐక్యం అవుదామనే కదా. చెప్పు. నిరాకారంగా బ్రహ్మ అంటుంది, ఆకారంగా అవతారాలు, ఏదైనా పరమాత్మ. బ్రహ్ముక్తవని, జీవన్ముక్తవని, ఎవరి విధిలో ఏది ఉందో అదే చేస్తుంది. మనకు జీవన్ముక్తే, జీవన్ముక్తి బ్రహ్మజ్ఞానం తెలియబడుతుంది కాబట్టి దాన్ని అనుసరించడం అనుభవం ఉంది కాబట్టి జీవన్ముక్తి, మనకి జీవన్ముక్తి. ఆలోచించు, మనదంతా జీవన్ముక్తే, జీవన్ముక్తి. ఎందువల్ల మనకు జీవన్ముక్తి? జీవించుండగా ముక్తే, జీవించుండగా ముక్తి. మనకు జీవించుండగా ముక్తే, జీవన్ముక్తే. మన ఆలోచన విధానం అంతా జీవన్ముక్తిగా ఉంటా అంటే, జీవన్ముక్తి కాక ఇంకేముంటుంది? మనం ఏం చేస్తే అదే ఫలితం కదా. వేడి తింటే వేడి చేస్తుంది, సలవ తింటే సలవ చేస్తుంది, అవునా కదా. మనం దేన్ని చూస్తే దానికే ఆకర్షితులు అవుతున్నామా లేదా? అన్నీ మనకు తెలియబడుతున్నాయా లేదా? మన ఆలోచన విధానం అంతా తెలియబడుతుందా లేదా? ఏది చేస్తే అదేం తెలుస్తుందా లేదా? మనకు జీవన్ముక్తే గ్యారంటీ. ఎందువలన? మనం బ్రహ్మంగా ఉంటున్నాం, అన్నీ బ్రహ్మంలోని. నీ విధానం అంతా పరమాత్మగా చేసుకుంటా అంటే ఇంక దేని మీద ఉంటుంది? అంతే. ఉన్నదంతా బ్రహ్మం, బ్రహ్మం, బ్రహ్మం. నీ ఆయుద్ధాయి ఉన్నంతకాలం కూడా బ్రహ్మంగా మనం మిగలవలసి. మన పూర్వీకుల సంస్కారమే ఈరోజు మనం ఇంత బాగుంది, అవునా. పెద్దలు చెప్పింది వినబట్టే కదా ఇలా ఉన్నాం. చేయకపోతే మనకి ఎలా తెలుస్తుంది? కార్తీక మాసం సోమవారం, కార్తీక సోమవారం, అవునా. మరి పెద్దలు చేయబట్టే కదా మన కార్తీక సోమవారం. ఇంకా విశిష్టత, కార్తీక మాసం విశిష్టత. మరి ఇవన్నీ జరుపుకుంటున్నామా లేదా? ఉసిరి చెప్తే భోజనాలని కాదు. ఏం మానేం చెప్పండి? పెద్దవాళ్ళదే కదా ఈరోజు మనం ఎలా ఉన్నాం. వారు ఇచ్చిందే ఈ దేహం అంటే భగవంతుని యొక్క దయతో. మరి అంతే కదా. విధి విధానం అంతా పరమాత్మయే అన్న భావంతో, పెద్దల యొక్క ఆశీస్సులతో మనం ఇలా ఉన్నామా లేదా? ఉన్నదంతా ఎవరు చెప్పండి? ఏది మాట్లాడినా దేంట్లోది బ్రహ్మంలో ఉందే కదా. ఏది చూసినా బ్రహ్మమే కదా. ఏది మాట్లాడినా బ్రహ్మే కదా. ఏది విన్నా బ్రహ్మే. మన అవయవాలన్నిటినీ ఎంతలాగా కూర్చోడా లేదా? భగవంతుడు ఈ యంత్రాన్ని ఎలా కూర్చోడే? చూడండి, రైస్ మిల్లు, బట్టల మిల్లు, కారం మిల్లు కాదు, ప్రతిదీ అన్నీ మిల్లులు, ఫ్యాక్టరీలు అన్నీ ఎలా తయారవుతున్నాయి? కనిపెడితేనే కదా. ఇది మరి భగవంతుడు ఈ అవతారాలను ఎలా పెట్టాడు? మన అందరూ అవతారాలు ఎలా వచ్చాడే? మీకు ఏదైనా ఆలోచన వస్తే ఇలా అనుకుంటారా? ఎలా వచ్చాడు? ఎంత గొప్ప శిల్పి భగవంతుడు. ఆయనలోంచి వచ్చిన సృష్టి కదా ఇదంతా. సృష్టి అంతా ఎలా ఉంది చూడు, ఎటు చూడు, బయటకు వచ్చు అలా 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 అలాగా. నేను ఎప్పుడు ఏం చూస్తున్నానంటే ఏం చూస్తున్నానో నాకు తెలుసు. చూడండి, ఆకుపచ్చతనం అదంతా చూస్తాం. మీకు ఇంట్లో ఉన్న శాంతిల కన్నా ప్రకృతి సౌందర్యమే ఆనందం. ఆ నదులని, ఆ తటకాలు, పరమాత్మ, ఆ భూదేవిని చూస్తా, గంగాదేవిని చూస్తా, గాలిదేవుని, గాలి, నీరు, నిప్పు, ఆకాశం, భూమి,
పంచభూతాలని అలా నమస్కరించుకుంటాయి. మరి నవగ్రహాలకి దండం పెట్టుకుంటారు. ఉన్నామా లేదా? ఈ బాడీకి మరి సూర్య నమస్కారం చేస్తంటే మరి అంతే కదా. సూర్య నమస్కారం నీకు వచ్చింది ఏదైనా పర్లేదు. ఈ నీకు మంత్రాలు రాపోయినా సూర్యదేవా అని దండం పెట్టుకుంటా సార్. మాకంటే చిన్నప్పుడు నేర్పేశారు మా బాబు. అందు గురించి సూర్య నమస్కారాలు అన్నమాట. సూర్యం సుందరలోకనాథమమతం వేదాంత సారాంశం జ్ఞానం బ్రహ్మమయం సురేశ్మం లోకైక సంతామణి ఇంద్రాదిత్య నరాది పర్వతం త్రైలోక చూడమణం. ఇలాగ 12 నిత్యానుభవయం మహాకావ్యాన్ని పంపాము. ఇలా మొత్తం శ్లోకం దాని 12 మంత్రాలు చెప్పేసారు చిన్నప్పుడే. నా గురించి అసలు సూర్య నమస్కారం వదలం. మా ఇంట్లో అందరూ సూర్య నమస్కారం. ఇంకా ఇంకొకళ్ళు ఏంటి ఆదిదేవ నమస్తుభ్యం అని అలాగా. అది ఇంక ఏదైనా శ్లోకాలు చిన్నప్పుడే వచ్చినాయి కాబట్టి దాని మన్నంతో ఉన్నాం. మా బాబాయ్ ధ్యానం అయ్యే పూజలు చేయలేదు. ధ్యానాలు మహాత్ములు పటాలన్నిటికి నమస్కరించుకుంటాం. యోగాసనాలు ఇవన్నీ మాకు అప్పుడే ఇదని తెలుసు. ఏది ఈ ప్రాణాయామాలన్నీ అవన్నీ ఆనాడే తెలియదు. ఉన్నది ఎవరు? పరమాత్మ అని తెలియబడ్డింది కాబట్టి మన విశిష్టత అంతా ఏంటో మనకు తెలియబడ్డింది కాబట్టే ఈ దేహం నేను కాదు, నేను ఆత్మని అలా ఉండగలుగుతుంది. మీకు చెప్పగలుగుతున్నాం అంటే ఎన్ని సంవత్సరాలదమ్మా ఈ విద్య. అప్పుడు ఆయన అలా అన్నారు కదా, 8వ సంవత్సరం నుంచి అన్నారు. ఏమో 8, 9, 10 ఎనపెట్టి మీద పుస్తకం తీయటం చదవటం. ఇంకా ఆయన 8 అన్నారు. నీకు అప్పటి నుంచి 8 అంతకుముందు 8 అనేదాన్ని. ఏమో 8, 9, 10 ఏదైతే ఏంటి తేటతెల్లంగా అప్పటి నుంచి 3 నాకు 3వ తరగతినే లెక్క. అంటే 8, 7 మేము హిందీ కూడా ఆ రోజుల్లో నాకు హిందీ కావాలంటే మొత్తం నేను మరి హిందీ డిక్షనరీ ఉంటుంది, అదంతా బట్టి పెట్టేసి దాన్ని మర్చిపోయి స్వాహ అలాగా తెలుసుకున్న దాన్ని మరి తెలియజేయటానికి పరమాత్మ అన్ని రకాలుగానే విద్య నేర్పాడు. ఈ రోజు మరి అనర్గళంగా ఎవరో మీరు బాగున్నారు, అనర్గళంగా చెప్పగలుగుతున్నారు. లేదు నాకేమీ ఎలాగ రాదు. అప్పుడు ఎప్పుడు చదవక్కర్లేదు. ఓ పాయింట్ తీసుకో, పాయింట్ని బట్టి చెప్పేయి. నాకేం తెలుసు, అలాగే నీకేం తెలుసు. మన అందరం కూడా ఒక్కటేరా, అందరం కూడా ఒక్కటే. హెచ్చు తగ్గులు ఏమీ ఉండవు. హెచ్చు తగ్గులు ఎన్నో ఉందా? నీ కొడుకంటే క్రితంలో అయిపోయింది కాబట్టి ఆడు ఇలా అంటే చదివేస్తున్నాడు. అర్థమైందా? మన అబ్బాయి గారు ఇప్పుడు చదువుతున్నాడు. ఏదైనా ఒక్కటే కదా, చెప్పండి. క్రితం జన్మలో అయిపోయింది కాబట్టి శ్రీచరణం చక్కగా చదివేస్తున్నాడు. అవునా? మరి వీడు ఈ జన్మలో నేర్చుకున్న విద్య అమాంతంగా వచ్చేస్తుంది. సుకృతం ఒకటే ఉంది, ప్రయత్నం అంతా ఈ జన్మే. ఎంత కష్టపడి నేర్చుకున్నాడు. ఒక్కొక్క మాటని కూర్చుకుంటా ఎలా నేర్చుకున్నారా? వాక్ అదే వస్తుంది. పిల్లోడిని పెట్టుకున్నాను, పిల్లోడు చక్కగా ఏం చేస్తాడు, చక్కగా ఆ 2 ఉంటే చాలు ఎవరికైనా. ఓ పాయింట్ పెట్టుకో, పాయింట్ని తీసి
పుస్తకం కిందటి అనర్గళంగా చెప్పి బ్రహ్మాత్మం బ్రహ్మగ్నో బ్రహ్మాత్మం బ్రహ్మైవ తేన గంతవ్యం బ్రహ్మ కర్మ సమాధి. అలా చదువురాని వాడే చదువుకుంటా అంటే మీకేమొచ్చింది? అంతంత చదువుకున్నోళ్ళు ఆడు ఒక్కొక్క క్లాసు 2 సార్లు చదివాడంట. ఆ స్టాండర్డ్ అన్నట్టు ప్రతి అక్షరం పాపం చదువుకుంటా అయినా సరే బ్రహ్మ విద్య నేర్చుకున్నాడా లేదా? ఆ విద్య కష్టపడి నేర్చుకున్నాడు. ఒక్కో తరగతి 2 సార్లు. అది ఆ విద్యకి ఈ విద్యకి చాలా తేడా అమ్మా. ఆ విద్య ఎలా అంటే మనసు, ఇంద్రియాలు, దేహం అన్ని పనిచేయాలి. నువ్వు ఇలా కూర్చో. ఆ విద్యకి ఆ విద్య బాహ్య విద్యకి మనం బాహ్య విద్యకి ఆధ్యాత్మిక విద్యకి బ్రహ్మార్పణం అంతటా నిండిన బ్రహ్మమునకు నాలోని బ్రహ్మము నమస్కరించుతున్నది బ్రహ్మార్పణం. బ్రహ్మమ్మ దంపతులకు బ్రహ్మకి ఈ మాతా బ్రహ్మానందమైకి బ్రహ్మార్పణం. ఇక్కడ నాకు ధ్యానం ఇష్టం రా, మాట్లాడటం ఇష్టం. మీరు అందరూ కూడా అలాగా మాట్లాడరా? ఇద్దరు మౌనంగా ఉంది కానీ మాట్లాడి నాకు అస్సలు మాట్లాడటం ఇష్టం. చిన్నప్పటి నుంచి బాహ్యం ఇష్టం ఉండదు. ఈ జ్ఞానం మాట్లాడినా మాట్లాడబుద్లేదు. సత్సంగాలు వచ్చాక కదా బ్రహ్మం చేస్తాము. హాయిగా ఉంటుంది ఇష్టం కానీ ఎంత మాట్లాడటం కానీ తప్పదు. అమ్మకి బాహ్య విద్యలు చదివారు, ఆధ్యాత్మిక విద్య చదివారు కాబట్టి ఏది ఎలా ఉంటుందో ఆవిడ అనుభవం కాబట్టి బాహ్యంగా స్కూల్కి వెళ్ళి బాహ్య చదువులు చదివారు. ఆధ్యాత్మికంగా ఆవిడ ఫస్ట్ నుంచి ఆ ఇష్టం మీద సుకృతం మీద అప్పుడు ఆవిడ చేసుకున్న సంస్కారం ఆవిడ అలా కారణ్యముగాలు కాబట్టి దానికి వచ్చారు కాబట్టి అది కూడా చదివితే అది ఇది కలిపి పాత్ర డ్యూటీగా 2 చెప్పొచ్చు అనే భావంతో ఆవిడ 2 చేశారు కదా. అంచేత ఇప్పుడు బాహ్య విద్యకి ఆధ్యాత్మిక విద్యకి చాలా చాలా వ్యత్యాసం ఉందమ్మా. ఇప్పుడు నేను బాహ్య విద్య చదివాను అంటే అప్పుడు నేను మనసు పెట్టి ఇంద్రియాలు పెట్టి దేహభావంతో దేహాన్ని పనిచేయించి ఎంతో కష్టపడి ఎంతో దూరం నడిచి వెళ్ళి ఆ పుస్తకాలు మోసుకెళ్ళి ఎన్ని రకాల భోజనాలు పట్టుకెళ్ళి క్యారేజీ పట్టుకెళ్ళి ఎన్ని రకాలు పట్టుకెళ్ళి ఆ మాస్టర్కి అక్కడ ఫీజు కట్టి డబ్బు కట్టి మరి ఎన్ని చేసాం, ఎన్ని చేస్తే ఆ చదువు వచ్చింది. అన్ని చేయడానికి కారణం ఏంటి? డబ్బు ఎందుకు పెట్టావు? డబ్బు పెడితేనే ఆ చదువు వస్తుంది. డబ్బు పెడితేనే ఆ చదువు చెప్తారు. ఆ చదువు వల్ల మళ్ళీ ఏమవుతుంది? డబ్బే సంపాదిస్తాం. అదేనమ్మా. అంచేత డబ్బు పెట్టుబడి పెట్టి మళ్ళీ డబ్బు పెట్టుబడి పెడతావు. మనసు ఇంద్రియాలు కూడా పనిచేయాలి. మళ్ళీ ఆ చదువు అయిపోయిన తర్వాత కూడా మళ్ళీ ఏం చేయాలి? మనసు ఇంద్రియాలు దేహం పనిచేయాలి. డబ్బు పెట్టుబడి డబ్బు మళ్ళీ రావాలి కదా. పెట్టుబడి పెట్టి కోరికతో చదివేది. అది చదువు అంతా కోరిక. ఏ కోరిక? నా కొడుకు బాగా చదవాలి, బాగా సంపాదించాలని తల్లిదండ్రులు మనకు పెట్టుబడి పెట్టి చదివించిన చదువు అది. అంతే కదా. మరి వాళ్ళు ఆ కోరిక ఏంటి? నా కొడుకు బాగా చదవాలి, డబ్బు సంపాదించాలి. మరి నువ్వు చదివావు, మరి ఏం చేయాలి? డబ్బు సంపాదించాలి. డబ్బు సంపాదించడానికి ఖచ్చితంగా మళ్ళీ ఉద్యోగం చేయాలి. ఉద్యోగం చేయాలంటే మరి చదువు సారం అంతా నీకు మతంలో పెట్టుకోవాలి. మరి అవన్నీ పెట్టుకుని మళ్ళీ ఆ చదువే నువ్వు మళ్ళీ ఇంకొక విద్యార్థికి ఇప్పుడు స్టూడెంట్ ఉంటాడమ్మా, టీచర్ అవుతాడు. ఏం చెప్తాడు? మళ్ళీ టీచింగ్ ఈ చదివిందే కదా మళ్ళీ టీచింగ్ ఆడ అనుభవం మళ్ళీ చెప్తాడు. ఇప్పుడు అమ్మ మనకి చెప్పే అనుభవమే కదా మనకి ఆవిడ జ్ఞానానుభవం. అది బాహ్య చదువుల సారం ఆడి చెప్పింది. అది ఇక్కడ అంతే తేడా. ఇక్కడ చూడండి, మరి చదువులు మళ్ళీ మనం అదే చెప్పి మళ్ళీ అదే ఎన్నదాన్ని మళ్ళీ మచ్చలో ఉందా అని చెప్పి మనం మళ్ళీ డబ్బు సంపాదించాలి కదా. అది మళ్ళీ చెప్పాలంటే శరీరం పనిచేయాలి, మనసు పనిచేయాలి, ఇంద్రియాలు పనిచేయాలి. అది ఆ బాహ్య చదువుకి. మరి ఈ చదువుకి ఏంటి? ఈ చదువుకి మనసుతోటి పని లేదు, ఇంద్రియాలతో పని లేదు, దేహంతో పని లేదు.
మరి ఏం పని? బ్రహ్మంతోటే పని. ఎప్పుడైతే ఇవన్నీ తెలుసుకునేదాకా వీటిని పని చేయించాలమ్మా. ఇప్పుడు అమ్మ అన్నారు ఇవన్నీ కూడా ఈ శబ్దం ద్వారానే బ్రహ్మం అంటే నిశ్శబ్దంలోనే తెలుస్తుంది. ధ్యాన మనో మౌనమే బ్రహ్మం. అమ్మ ఫస్ట్ నుంచి చెప్పి మాట అదే. ధ్యాన బ్రహ్మం అంటే ఏంటనుకుంటున్నావు? ధ్యాన మనో మౌనం. ధ్యానంలో మనసు ఇంద్రియాలు అవుతాయి. ఆ ఆగినప్పుడే నీకు ఈ మూడింటి భావం లేనప్పుడు అది బయటకు వస్తుంది. అప్పుడు దాకా అది మబ్బులాగా నీకు కనపడదు. సూర్యుడికి మబ్బు కనపడితే ఎలా ఉంటే అలా ఉంటుంది. అంచేత ఇప్పుడు నువ్వేం చేయాలి? ఏం చేయాలి అంటే ఇక్కడ ధ్యానం చేయాలి. ధ్యానమే నీకు నీ నిజ స్థితి తెలియడానికి ధ్యానమే కారణం. ధ్యానమే నీకు కారణంగా ధ్యానమే, ఇంకా రెండోది లేదు, ఆల్టర్నేటివ్ రెండోది లేదు. ఆ ధ్యానం చేయాలంటే జ్ఞానం తెలుసుకోవాలి. జ్ఞానం తెలుసుకోవాలంటే సత్సంగానికి రావాలి. సత్సంగంలో జ్ఞానం అంటే ఏంటి, ధ్యానం అంటే ఏంటి? ఈ జ్ఞానం అంటే నిన్ను నువ్వు తెలుసుకుంటానికి ధ్యానం అనేది ఎలా చేయాలి, దాన్ని ఎలాగా మనం ఆ ధ్యానం చేయాలి, మరి ఆ చేయాలంటే నాకు అడ్లేంటి, ఆ అడ్డు నేను తొలగించుకోవాలంటే నేనేం చేయాలి, ఎలా ఉండాలి, ఇవన్నీ కూడా జ్ఞానం అంటే నిన్ను నువ్వు తెలుసుకుని ఈ తత్వ విచారణ అనమాట. ఆ ధ్యానం చేయడానికి నేను ప్రిపేర్ అవడానికి నేను ఏం చదవాలి, ఏం చేయాలి, ఉద్యోగం రావడానికి ఏం చేయాలి, అలాగే ఇది కూడా అంతే. నేను ధ్యానంలో మౌనంతో ఉండాలంటే నేను ఎలా ఉండాలి, ఏం చేయాలి, అది ఇక్కడ అమ్మ దగ్గర మనకి చక్కగా అన్ని విషయాలు. ఇంకా ఒక్కటి కూడా సంశయం ఉండదమ్మా. ఇక్కడ ఒకటే, ఇక్కడ ఏమి చెప్పరు. ఏం చెప్తారు? నీ గురించే నీకు చెప్తారు. నీ పాత్రగా డ్యూటీ చెప్తారు. నువ్వు అంతరంగంగా నువ్వు బ్రహ్మంగా ఉండాలంటే ఏం చేయాలి అది చెప్తారు. అంతేగాని నీ గురించి నువ్వు తెలుసుకునే విద్య ఈ బ్రహ్మ విద్య అమ్మా. ఇది ఒక్కటే, ఈ బ్రహ్మ విద్య ఇక్కడ చెప్తారు. అమ్మ చెప్పేది బ్రహ్మ విద్య. ఇంక రెండో విద్య అమ్మ చెప్పరు. ఎందుకు చెప్పరు? ఆవిడకి అవసరం లేదు. ఇప్పుడు వచ్చిన వాళ్ళు కూడా మనం ఏమనుకుంటున్నాం, మనం ఏమని వచ్చాం ఇక్కడికి? మనందరూ కూడా ఒకటే మాట అమ్మా. మనందరికీ కూడా సత్సంగులందరూ కూడా ఒకటే మాట. ఏంటి? జన్మరాహిత్యమే నా గోల్, నాకు అదే కావాలమ్మా అని వచ్చాం మనం ఇక్కడికి. రైట్ రా, కూర్చోమ్మా, నీకు అదే నేను చెప్తాను. నేను బాహ్య విషయాలు కానీ ఇంటి విషయాలు కానీ పాత్రగా కోరికలు సంకల్పాలు బాహ్యంగా కానీ నేనేం చెప్పను. ఎవరి కథలో చెప్పను, ఎవరి గురించి చెప్పను, నీ గురించే నీకు చెప్తాను. రా కూర్చో. నిన్ను నువ్వు తెలుసుకుంటేనే, రమణ మహర్షి చెప్పిన మాటే ఇది. ఏంటి? నిన్ను నువ్వు తెలుసుకుంటే తెలుసుకోవాల్సింది లేదు, తెలియబడేది లేదు అన్నాను. మరి ఆ మాటే అమ్మ చెప్పిందంతా కూడా. దానికి వివరణే అమ్మ చెప్పి సత్సంగం అంతా కూడా అదే. దాని గురించి మనకి చక్కగా నిన్ను నువ్వు తెలుసుకునే విధానం, తెలుసుకున్న తర్వాత తెలుసుకోవాల్సింది లేదు అని నీకు అర్థమయ్యేలాగా, ఇంకా తెలియబడేది లేదు, నేను అదే ఉన్నాను అని అర్థమయ్యేలాగా ఇక్కడ అమ్మ చక్కగా ప్రతి ఒక్కరికి ఇక్కడ ఈ సత్సంగానికి వచ్చిన వాడికి చదువుతో పని లేదమ్మా, డబ్బుతో పని లేదు, జనంతో పని లేదు, పదవులతో పని లేదు, వయసుతో అసలే పని లేదు. మరి ఏం పని అమ్మా? నీ మీద నీకు నమ్మకం, నీ మీద నీకు విశ్వాసం, శ్రద్ధ. నాకు ఎందుకు రాదు, నాకు కావాలి అనే పట్టుదల, నాకు ఎందుకు రాదు అనే ధీరత్వంతో ఉంటే ఈ సత్సంగంలో కూర్చుంటే అన్నీ తెలియబడతాయి. ఇంకా అసలు ఇది ఆఖరి జన్మ చేసుకుని జన్మ లేకుండా, ఈ జన్మలో మళ్ళీ జన్మ లేకుండా చేసుకునే ఈ జన్మ కాబట్టి, ఈ మానవ జన్మ ఒకటే కాబట్టి మనందరూ కూడా ఆ భావాల్లోనే, ఆ నడకలోనే మనం నడిచే విధానం అమ్మ మనకి ఇంత తేలిగ్గా ఎందుకు అలవాటు అవుతుందంటే అమ్మ మన ఎదురుకుండా ప్రతిదీ ఆచరిస్తారు, నడిచి చూపిస్తారు. ఆచరించి ఆవిడ నడక చూపించి, చేసి చూపించి, మాట మాట్లాడకుండా, మాట చెప్పకుండానే చేసి చూపిస్తారు. ఇక్కడ చెప్పడం వేరు, ఆచరించడం వేరు. ఇక్కడ అమ్మ చెప్పడం కాదు, చెప్పేదానికంటే ఆచరణ ఎక్కువ ఉంటుంది. మన ఎదురుకుండా ఆవిడ ఆచరించేది ఎక్కువ ఉంటుంది. దాని చేత మనం అమ్మాయి అలా చేయగలిగింది, మనం ఎందుకు చేయలేము అనే భావన తేలికైపోతుందమ్మా మన కళ్ళెదురుకుండా. ఎలా చేయాలి
అని మనకి అర్థమయ్యేటప్పటికీ అలాగా మనం చేసేసుకుంటాం, ఈజీగా చేసుకుంటాం, ఈజీగా అసలు ఆడతా పడతా ఉంటాం ఇక్కడ సత్సంగంలో. ఎందుకంటే అమ్మ అంతా కూడా ఈ ఆధ్యాత్మిక అంటేనే నీకు తెలుసుకుంటే ఆటరా, తెలుసుకున్నావా ఆటే, తెలియకపోతే మోతే. నీకు ఎంత బరువో తెలుసుకుంటే అంత తేలిక. అమ్మ చెప్పే మాటల్లో ఈ ఆధ్యాత్మిక విద్యలో అంతలా ఉంటుందమ్మా. ఈ ఆధ్యాత్మిక విద్యకి బాహ్య విద్యకి అంతా కూడా మనకి అమ్మ దగ్గరికి వచ్చి వాళ్ళందరూ గృహస్థాశ్రమంలో ఉన్నవాళ్ళే వస్తారు. అమ్మ కూడా గృహస్థాశ్రమంలో ఉన్న వాడికి ఈ సంసారంలో ఉండి, సంసారంలో వంటింట్లో ఈ సంసారంలో మునుగుతా ఈ భారాలతోటి, బంధాలతోటి, బరువులతోటి, బాధ్యతలతోటి, నేను నాది అనే భావాలతోటి మమేకమైపోయి ఈ సంసారం ఇంతేనా, నేను వండటం పెట్టడమేనా అని బతికంతా ఇంతేనా, ఇదంతా ఏంటి అని ఒక ఇసుపుతోటి చిరాకుతోటి పాపం అలా ఉన్న గృహస్థాశ్రమంలో ఉన్న గృహిణులకి అమ్మ చెప్పే విద్య మరి ఎలా ఆడికి చెప్పడానికి వచ్చారు. ఇదంత సంశయం లేదు. ఇంకా గృహస్థాశ్రమంలో ఉన్న గృహిణుల కోసమే అమ్మ వచ్చారు. అందుకే గృహస్థాశ్రమం కోరుకున్నారు. అది గృహస్థాశ్రమం కోరికని గృహిణిగా ఉంటూ గృహస్థాశ్రమంలో ఉన్న గృహిణులకి ఆవిడ చక్కగా మనకి అక్కడ చేతి చూపించడానికి మళ్ళీ ఇంకా చెప్పడం లేదు, చేతి చూపించడానికి వచ్చిన ఆవిడ. అంతే ఆవిడ అలా ఉన్నప్పుడు మనందరూ కూడా అలా ఉండటానికి మనకి ఈజీగా అనిపిస్తుంది కదా. మనకి ఈజీగా అనిపించినప్పుడు మనం కూడా రోజు రోజుకి సత్సంగానికి వచ్చిన తర్వాత అమ్మ ఒక్కొక్క మాట చెప్తామంటే అమ్మ మరి పాత్రగా డ్యూటీ చక్కగా చెప్తారు. ఏది వదలరు, ఏది తప్పించుకోరు, అలా అని కల్పించుకోరు. ఇక్కడ బాగా మనకి అర్థమయ్యేది ఏంటంటే నీ దేహధర్మంలో ఏ ధర్మం చేయాలో ఏం చేయాలో నువ్వు ఇంట్లో పాత్రగా డ్యూటీగో ఇష్టంగా చేసేయి. అమ్మ అదే చెప్తారు, ఇష్టంగా చేసేయి. ఇష్టం ఎప్పుడైతే చేసావో కష్టం అసలు ఉండదు. ఏదైనా ఇష్టమే. అది ఇక్కడ అలాగా ఇష్టంగా నువ్వు ఎప్పుడైతే చేయటం అలవాటు చేసుకున్నావో నీకు అసలు కష్టం అనిపించదు, ఆట కింద ఉంటుంది అని చెప్తారు. అది ఒకటి. ఇంకా కూడా మనకి అమ్మ దగ్గరికి వచ్చాక మనకి ఏమవుతుందంటే మనం విధిలో ఇవన్నీ చేసుకొచ్చాం, ఇవన్నీ కావాలని కల్పించుకున్నాం, కావాలని ఇవన్నీ కూడా నేను గత జన్మలో నేను చేసుకున్న ఇవన్నీ కూడా ఇప్పుడు ఈ జన్మలో ఆచరించి ఇప్పుడు బాకీలు ఉంటే ఎలా తీరుతామో మనకు వచ్చేది ఉంటే ఇస్తారు, ఇవ్వాల్సింది ఉంటే ఇవ్వాలి. అలాగే వచ్చేది ఇచ్చేది ఎలా ఉంటుందో ఇంకా ఆ బ్యాలెన్స్ మనకి ఉండిపోయిన వల్ల, మనకి ఆ కర్మలు ఉండిపోయిన వల్ల ఈ జన్మకి వచ్చాం. ఇది బాగా మనం అర్థం చేసుకోవాలి. మనకి గత జన్మలో మిగిలిన బ్యాలెన్సే ఈ జన్మ, ఆ కర్మల ఫలమే ఈ జన్మ. అవన్నీ నువ్వు ఎప్పుడైనా సరే నీ ఖాతా పుస్తకం ఖాళీ అయితేనే నీకు మళ్ళీ జన్మ అవుతుంది అని చేత ఇవన్నీ కూడా అమ్మ మనకి చక్కగా ప్రతి ఒక్కరికి అర్థం నిజంగా మనకి తెలుసు, మహాత్ములు చెప్పడం వల్ల తెలుసు. కానీ అమ్మ దగ్గరికి వచ్చాక 100% ఇది నిజం అని మనం ఒప్పుకుంటాం, ఇష్టంగా ఒప్పుకుంటాం. నిజమే కదా, ఈ పాత్రలన్నీ నేను కావాలని నేను అవన్నీ చేస్తానని ఒప్పుకునే వచ్చాను. అది భర్త ఏంటి, పిల్లలేంటి, ఇవన్నీ కూడా ఎవరు ఎప్పుడు ఎప్పుడు దాకా ఉంటారో అప్పుడు దాకా ఉంటారు. ఎవరు రుణం తీర్తాళ్ళు, ఎవరు బాకీ తీర్తాళ్ళు ఎలాగ వెళ్ళిపోతారో. బాకీ ఇప్పుడు మనం బాకీ తెచ్చుకున్నాం, అడిగి ఇచ్చేసాం. బాకీ ఇవ్వడానికి మన ఇంటికి వస్తాడు, బాకీ ఇచ్చేసాక మన ఇంటికి వస్తాడా? రాడు. బాకీ తీరాక వెళ్ళిపోతాడు. అలాగే మనం కూడా రుణాల రూపేణ ఎప్పుడు దాకా మనకి రుణం ఎవరితోటి ఎలా ఉందో అలాగే ఉంటుంది. ఎప్పుడు ఎక్కడ ఎవరు ఎలా వెళ్తారో, ఎలా వెళ్ళాలో అది ఎప్పుడు దాకా మనకి బంధం ఉందో అప్పుడు దాకానే ఉంటారు. ఇక్కడ ఉన్న బంధాలు, కొత్త బంధాలు వస్తూ ఉంటాయి, పాత బంధాలు వెళ్తూ ఉంటాయి. అది ఇక్కడ నువ్వు వచ్చిన సంస్కారాన్ని బట్టి నువ్వు తీసుకున్న ఈ జన్మలో నువ్వు తీసుకున్న కర్మను బట్టి అవన్నీ వస్తాయమ్మా. అది నువ్వు చేసుకున్న గత జన్మ సంస్కారాలే ఈ జన్మ అని చెప్పి ఇవన్నీ కూడా మనం మరి
అమ్మ దగ్గరకు వచ్చాక ఈ జన్మ రహస్యం తెలుసుకుంటాం. ఇదంతా పాత్ర అని తెలుసుకుంటాం. ఇది పాత్రని బాగా అర్థమవుతుందమ్మా. ఇది దేహం నేను కాదు, నేను బ్రహ్మాన్ని. అమ్మ దగ్గరికి వచ్చాక 100% ఈ మేలు నేను కాదు. అదే రమణమని చెప్పింది. ఈ మేలు నేను కాదు, ఈ మేలుకి ఆధారమైన బ్రహ్మాన్ని నువ్వు. అది అది బాగా అమ్మ దగ్గరికి వచ్చాక ఇది పాత్ర పంచభూతాలతో తయారైంది. ఇది లోపల ఉన్న బ్రహ్మమే నిజమే, అదే నేను. ఆ నేను ఉన్నని చెప్పి ఈ దేహం ఉంటుంది. ఆ నేను పక్క తప్పుకుంటే ఈ మేను మళ్ళీ పంచభూతాల్లో కలిసిపోతుంది. ఈ మేను ఏమవుతుంది? ఈ నేను ఉన్నని చెప్పి ఈ బ్రహ్మ ఉన్నని చెప్పి ఇది బ్రహ్మ లేనప్పుడు ఇది శవం, లేకపోతే ఇది ఇక్కడ శవం అయిపోతుంది. ఈ దేహం శవం అయిపోతుంది. మనం చూసాం కదా, శవం అంటారు, శవం అంటారు కదా. ఉన్నని చెప్పు శవం లేనప్పుడు శవం. ఇవన్నీ కూడా మనకి బాగా అర్థమవుతుంది. దాన్ని చక్కగా మనం ఎలా ఉపయోగించుకోవాలో, ఎలా చేసుకోవాలో అలా చేసుకుంటామమ్మా. అసలు సంశయం లేకుండా చేసుకుంటాం. ఇక్కడ దీనికి పెద్ద పెద్ద అసలు ఆశ్చర్యపడాల్సిన అవసరం లేదు. ఇది అలవాటు అయిన తర్వాత, మన ఇంట్లో పనులు అలవాటు అయిన తర్వాత ఎలా ఈజీగా చేసుకుంటామో ఇది కూడా అలాగే అయిపోతుందమ్మా. అలాగే అలవాటు అయ్యేలాగా నువ్వు అభ్యాసం చేయాలి. అభ్యాసం అంటే ఏంటి? అభ్యాసం అంటే నువ్వు మనసు పెట్టి మనసా వాచ కర్మ ఇది నేర్చుకోవాలి అంతే. ఇది నేర్చుకోవాలి అని మన త్రికరణ శుద్ధిగా నువ్వు అనుకుని ఆ ప్రయత్నం చేస్తే తప్పకుండా అసాధ్యం అంటూ ఏమీ లేదు, ఎవరికీ లేదు. అమ్మ ఎంత మంచి మాట చూడండి. మానవ జన్మ ఎత్తిన ప్రతి మనిషికి, ఈ మానవ జన్మ ఎత్తిన ప్రతి మనిషికి జన్మరహస్యం చేసుకునే అర్హత, హక్కు ఉంది. తిరుగులేదు, అందరికీ ఉంది. అది ఎవరు ఆ ప్రయత్నం చేస్తే ఆ ప్రయత్నం నువ్వు చేయాలి. అది వచ్చింది కాదు, అది నువ్వు ఆచరించి అనుభవించింది. ఇప్పుడు డబ్బు సంపాదించాలంటే నువ్వు ఒక బిజినెస్, ఒక చదువు చేసి చదివి ఉద్యోగం చేసి సంపాదించాలి, అంతే కదా. ఇది కూడా అంతే. ఈ మానవ జన్మ గొప్ప గొప్ప జన్మ. మంచి 84 లక్షల జీవరాశుల్లో ఉత్తమోత్తమైన జన్మ. మరి జన్మ లేకుండా చేసుకునే జన్మ, మరి అలాంటి జన్మకు వచ్చాం. మరి జన్మ లేకుండా చేసుకునే జన్మకు వచ్చాం కాబట్టి మనం ఆ ప్రయత్నంలో ఉండాలి. కాబట్టి ఇది ఒక్కటే ఇది అలా ఉపయోగపడే జన్మ కాబట్టి మనం అలాగే ఉండాలి. అలా ఉండాలని నువ్వు అనుకున్నప్పుడు తప్పకుండా ఉంటావు. దానికి శ్రద్ధ ఉండాలి. దానికి శ్రద్ధ కంటే నమ్మకం, విశ్వాసం ఎక్కువ పెట్టుకుని నేను ఈ జన్మలో మళ్ళీ అదే చేసుకోవాలి, నేను జన్మకు వచ్చిన పని పూర్తి చేసుకోవాలి. ఇంకా అమ్మ దగ్గరికి వచ్చాక అమ్మ చెప్పేది ఏంటంటే, ఇంకా ఈ జన్మకి కారణం కర్మ, కర్మకి కారణం దేహభావన. అది ఇక్కడ బాగా మెయిన్. అది కర్మ. జన్మ ఎందుకు వచ్చింది? జన్మకి కారణం ఏంటి? జన్మకి కారణం కర్మ. మరి కర్మ కారణం ఏంటి? కర్మ ఎందుకు వచ్చింది? దేహం నేను అనుకునే భావంతో చేస్తే కర్మ వస్తుంది. అంటే మంచి చేస్తే పుణ్యం, చెడు చేస్తే పాపం. ఇవన్నీ కూడా ఎందుకు చెప్పుకోవాలంటే ఇది ఎన్నిసార్లు చెప్పుకున్నా మరి ఇది చెప్పుకుంటేనే నువ్వు ఫౌండేషన్ చాలా బాగుంటుందమ్మా. ఇది లేకుండా నువ్వు జన్మకి ఎందుకు వచ్చావో తెలవకుండా, కర్మ ఏంటో తెలవకుండా, కర్మ ఎందుకు వస్తుందో తెలవకుండా, కర్మ మరి నువ్వు కర్మ లేకుండా చేసుకోవాలంటే ఎలా చేసుకోవాలో తెలియకుండా మనం జన్మ లేకుండా జన్మరాహిత్యం జరగదు. పంచాయత ప్రతిరోజు ప్రతి క్షణం నువ్వు ఈ అవగాహనలో ఉండాలి. ఏంటి? ఈ దేహభావనే నీకు, ఈ దేహభావన వల్లే కర్మలు వస్తాయి. మరి ఆ కర్మలు మంచి చేస్తే పుణ్యం, చెడు చేస్తే పాపం, రెండు బంధాలే. ఇవన్నీ కూడా మనకి అమ్మ ప్రతిరోజు చెప్తారు. బ్రహ్మ భావన జ్ఞాన సాధన సత్సంగం. బ్రహ్మ భావన జ్ఞాన సాధన. బ్రహ్మ భావంలో ఉండు నాయన అదే జ్ఞాన సాధన. దేహభావన వీడరా, బ్రహ్మ భావంలో ఉండరా. ఈ దేహభావన దేహం నువ్వు అనుకుంటున్నావు, ఈ నేను అనుకుంటున్నావు కాదు. ఇది పంచభూతాలతో తయారైన పాత్ర. అది మాత్రం నువ్వు బాగా గుర్తుంచుకో. ఈ పాత్రని ఈ పాత్ర గొప్ప పనిముట్టు. ఈ దేహం దేవాలయం. ఈ దేహాన్ని దేవాలయంలో చేసుకోవాలి. దేవాలయంలో దేవుడు ఎలా ఉంటాడో నీలో కూడా ఈ దేహం ఎప్పుడైతే దేవాలయం చేసుకున్నావో తప్పకుండా నీకు లోపల జీవుడే దేవుడిగా మారతాడు. లక్షణాలు, గుణాలు, భావాలన్నీ మారిపోతాయి. అంటే ఒక యోగి, ఒక జ్ఞాని, ఒక అజ్ఞాని. జ్ఞాని ఎలా ఉంటాడు, అజ్ఞాని ఎలా ఉంటాడో మనం చూస్తున్నాం కదా.
ఇక్కడ ఆధ్యాత్మిక తెలియనోడు అజ్ఞాని, ఆధ్యాత్మిక తెలుసుకుని ఆచరించి అనుభవించేవాడు జ్ఞాని. ఇవన్నీ మనం ఇలా ఎందుకు చెప్పుకుంటున్నామంటే ఇది నిజమమ్మా. ఇవన్నీ మనం తెలుసుకుంటే అమ్మ దగ్గరకు వచ్చాక నాకు ఇవన్నీ అమ్మ చెప్పిన ప్రతి మాట, ఆవిడ చెప్పిన మాట నాకు ఏమీ రాదు. ఇది అంతా కూడా ప్రతి మాట, నాకు ప్రతి అక్షరం, నా నోటంతా వచ్చిన ప్రతి అక్షరం అమ్మ చెప్పింది. అంటే నాకు కొత్తగా నాకు ఎంతమంది నేను నేర్చుకుని అందులోనే ఉంటూ అలాగే నేను నాకు నెవరేసుకుంటూ నేను ఈ దేహం నేను కాదని అర్థమైంది. ఈ దేహం ఒక పాత్ర అని అర్థమైంది. ఈ దేహానికి ఆధారం బ్రహ్మం అని అర్థమైంది. ఇక్కడ అర్థమైన తర్వాత ఓహో అందరూ అమ్మ ఎవరి నామరూప గుణాలు మనం చూడకూడదమ్మా. ఇది అమ్మ చెప్పే మాట. ఎవరి నామరూప గుణాలు మనం చూడకూడదు. ఎవరిని మనం మార్చలేం. అంచేత ఎవరిని మార్చలేం కాబట్టి నువ్వు మారిపో. అంచేత ఇక్కడ ఎవరిని తృప్తిపరచలేం, నువ్వు తృప్తిపడు. ఎవరిని తృప్తిపరచలేం ఎన్ని ఇచ్చినా బాహ్యంగా. అంచేత నువ్వు తృప్తిగా ఉండు. నువ్వు తృప్తిగా ఉంటే అంత తృప్తే. అన్నీ కూడానమ్మా ఇక్కడికి వచ్చిన తర్వాత అప్పుడు దాకా అందరిలోని ఆడి మంచోడు కాదు, ఈడి మంచోడు కాదు, ఆడి వల్ల దెబ్బలాడు వచ్చింది, దీని వల్ల దెబ్బలాడు వచ్చింది అని అనుకున్నాం మనం అందరం కూడా. కానీ ఇక్కడ ఎవరి వల్ల ఎవరికి దెబ్బలాట రాదు. ఎవరు మంచోళ్ళు చెడ్డోళ్ళు ఉండరమ్మా. అందరూ మంచోళ్ళే. ఇది అమ్మ దగ్గరికి వచ్చాక అర్థమవుతుంది. ఖచ్చితంగా అందరికీ కూడా అర్థమవుతుంది. ఎలా అర్థమవుతుంది? అసలు ఆడు మంచోడు చెడ్డోడు అనడానికి నువ్వెవడు? అది నీ అభిప్రాయం. నిన్ను కూడా ఒకడు మంచోడు అంటాడు, ఒకడు చెడ్డోడు అంటారు. అప్పుడు నువ్వు మంచిగా చెడ్డ, నువ్వు మంచి కాదు చెడ్డ కాదు, నువ్వెవరో నీకు తెలుసు. అలాగే ఉంటావు నువ్వు చెడ్డ అంటే చెడ్డ అవ్వు, మంచి అంటే మంచి అవ్వు. నీ దగ్గర డబ్బు ఉందని ఒకడంటాడు, డబ్బు లేదని ఒకడంటాడు. డబ్బు ఉందా లేదా అన్నది అది నీకు తెలుసు కానీ ఆడికి తెలియదు. వాళ్ళ అభిప్రాయాలు అలాగుంటాయి. ఆ అభిప్రాయం నిన్ను ఎవరైనా ఏదన్నా అన్నా కూడా నువ్వు అలాగా వాళ్ళ అభిప్రాయం నాకెందుకు? నేను ఎవరన్నా తిట్టినా సరే, అమ్మ దగ్గరికి వచ్చాక ఎవరన్నా తిట్టినా సరే మనం ఏమనుకో ఎవరేమన్నా మనం అనుకో. ఎందుకు అనుకో? అది వాళ్ళ అభిప్రాయం అని మనకి ఇక్కడ అమ్మ దగ్గరికి వచ్చాక అర్థమైపోతుంది. అర్థమైన తర్వాత ఎవరి అభిప్రాయాలు మనం తీసుకోకుండా మన అభిప్రాయం నేనెవరో నీకు తెలుస్తుంది కాబట్టి నాతో నేను హాయిగా ఆనందంగా ఉండటానికి ఇక్కడ ప్రయత్నం కాదు, అలాగే ఉంటాం. ప్రయత్నం కూడా కాదు, అప్రయత్నంగా ఉంటాం. ఇక్కడ ఏం ప్రయత్నం చేయక్కర్లేదు. ఇక్కడికి వచ్చిన తర్వాత అమ్మ దగ్గరికి వచ్చిన తర్వాత మనం ఆచరిద్దామంటే అలాగ అనుభవిద్దామంటే మనకి అన్నీ అర్థమవుతాయి. అర్థమయ్యి అన్నీ కూడా చక్కగా వ్యవహారంగా ఉంటావు. చక్కగా నువ్వు ఎలా ఉండాలో అలా ఉంటావు. ఇక్కడ అన్నీ కూడా అమ్మ ఎప్పుడు కూడా మనకి అన్నీ ఎందుకు ఇలాగా విడమని చెప్తారంటే ఇంకా అమ్మ ఒక్కటి కూడా దోసుకోరు. ఆవిడ ఉన్నది ఉన్నట్టు చెప్పేస్తారు. ఉన్నది ఉన్నట్టు ఆవిడకి భావన ఏదైతే అది చెప్తారు. అది లోపల బ్రహ్మంగా ఉంటారు కాబట్టి బ్రహ్మే చెప్పింది. ఈ మాటలన్నీ కూడా మనకు అవసరమని అమ్మలో ఉన్న బ్రహ్మమే మన బ్రహ్మాలందరికీ బ్రహ్మంగా స్థిరంగా ఉండాలని అమ్మ నోట ద్వారా అమ్మ రూపంగా తీసుకొచ్చి సాకారంగా తీసుకొచ్చి నిరాకార తత్వాన్ని మనకి వ్యక్తం చేస్తానమ్మా. అంతే, అంతా ఏమీ లేదు. ఆవిడికి ఇది కారణజన్మురాలు. ఇది చెప్పడానికి వచ్చారు ఆవిడ. అంతే, ఇది చెప్తానని ఆవిడ కల్పించుకుని వచ్చారు. కారణాన్ని కల్పించుకుని ఆవిడ వచ్చారు. అది ఇందులో సంశయం లేదు. మహాత్ములందరూ అంతేనమ్మా. మహాత్ములందరూ కారణాన్ని కల్పించుకుని వస్తారు. వాళ్ళు కారణ జన్ములు. ఇవన్నీ కూడా మనం అమ్మ దగ్గరికి వచ్చాక మనకి అన్ని అర్థమవుతాయి అమ్మా. అని చేత ఇక్కడ మనందరూ కూడా చక్కగా ప్రతి క్షణం ఏ భావన లేకుండా బ్రహ్మ భావంతో ఉంటూ దేహభావం లేకుండా బ్రహ్మంగా ప్రతి క్షణం ఉండటమే. ఇక్కడ అన్నిటికంటే మరి నేను బ్రహ్మాన్ని అన్న తర్వాత బ్రహ్మాత్మంగా నువ్వు ఉన్నావు అనుకో అమ్మ, నీకే కర్మ లేదు. అది దేహభావన కాదు కదా. దేహం నువ్వు కాదు, నువ్వు బ్రహ్మం అని తెలుసుకున్నావు కాబట్టి నువ్వు బ్రహ్మాత్మం. అమ్మ చెప్పేది అదే, బ్రహ్మ భావంలో ఉండు నాయన. అదే జ్ఞాన సాధన అని చెప్పి మాట అదే. బ్రహ్మ భావంలో ఉంటే నీకు ఇంకే కర్మ ఉండదు, ఏది నీకు అంటదో, అంతా కూడా సున్నా అయిపోతుంది. నువ్వు బ్రహ్మం అని తెలుసుకున్నావు కాబట్టి దేహాన్ని దేవాలయంలో చూసుకుంటూ ఈ దేవాలయంలో దేవుడు ఉన్నాడు కదా. దేవుడు అంటే నువ్వే బ్రహ్మం కదా. బ్రహ్మమే
నువ్వు బ్రహ్మ అని తెలుసు కాబట్టి బ్రహ్మంగా హాయిగా లక్షణాలతోటి ఆ గుణాలతోటి ఆ భావాలతోటి మనం చక్కగా ఉండాలి. అలా ఉన్నప్పుడు నువ్వు అదే అవుతావు. అది ఎలా ఉండాలి? నువ్వు మరి ఈ దేహం వచ్చింది కాబట్టి కర్మ చేయాలి. కర్మానుసారం ఈ జన్మ వచ్చింది కాబట్టి నువ్వు గత జన్మ సంస్కారాలన్నీ పూర్తి చేయాలి కదా. పాత బాకీలన్నీ తీర్చేసి కొత్తగా బాకీ పెట్టకుండా తీసుకోకుండా ఉండాలి. అక్కడ అన్నీ తీర్చేసుకుని సున్నా అయిపోవాలి. ఖాతా పుస్తకం ఖాళీ అయిపోవాలి. అది అమ్మ చెప్పింది. ఖాతా పుస్తకం ఖాళీ చేసుకోవాలిరా అని. నీకు ఖాతా పుస్తకం ఖాళీ అవ్వాలి అంటే ఒక్కటే భావనమ్మ, నువ్వు చక్కగా బ్రహ్మంగా ఉంటూ బ్రహ్మార్పణంగా ఉన్నావనుకో, ఆ లక్షణాలతో ఉంటే నీకు కొత్తగా ఏది యాడ్ అవ్వదు. అది మాత్రం ఖాయం. అని చేత ఇవన్నీ కూడా అమ్మ మనకి ప్రతి క్షణం చెప్పిన మాటే. ప్రతి క్షణం ఆవిడ అలాగే చెప్తారు, అలాగే ఉంటారు. అమ్మ ఉండిదే ఆచరించేదే మనకి చెప్తారు. అంచేతే మనం ఈజీగా తేలిగ్గా ఆచరించగలుగుతాం. ఇంచేత ఇంకా ఏంటంటే ఇప్పుడు అమ్మ ఎంతసేపు మనందరినీ కూడా సత్సంగులందరూ కూడా చక్కగా బ్రహ్మంగా ఉన్నారు ఉంటారు అని చెబుతారు ఆవిడ ఎక్కువ. ఎందుకంటారు ఉన్నారు అంటే మనందరూ ఆ ప్రయత్నంలో ఉన్నాం, ఆ సాధన తెలుసుకున్నాం, ఆ సాధనలో విన్నాం, విన్నదాన్ని మననం చేసుకుంటున్నాం. మననం చేసుకున్న దాన్ని నిరుధ్యాసలో పెట్టి అదే ఆచరణలో పెడుతున్నాం కాబట్టి అనుభవం వస్తుంది. ఆ అనుభవం వచ్చింది కాబట్టి మనకి అనుభవంలో మనకు అర్థమైంది కాబట్టి క్షణం వ్యర్థం చేసుకోకుండా మనం జీవితాన్ని చక్కగా సంసారాన్ని ముసుగులో సన్యాసిలా సంసారం అన్ని పాత్రలు చేసుకుంటూ సంసారంలోనే సన్యాసిగా ఉంటున్నాం. సంసారంలో ఉంటూ సన్యాసిగా ఉంటున్నాం. జీవన విధానం లోపల ఏది యాడ్ డౌన్ అవ్వట్లేదు, ఏది తగిలించుకోవట్లేదు, అలానే వదలట్లేదు, తగిలించుకోవట్లేదు, చక్కగా ఉంటున్నాం. ఎందుకు ఉండగలుగుతున్నాం? తెలిసింది కాబట్టి. ఇక్కడ ఏది ఎవరిని అనకూడదు, ఎవరి అనకూడదు, అలాగా అర్థమైంది కాబట్టి మనకి ఎంతసేపు ఆ భావంలో ఉంటూ అలాగే హాయి ఆనందంగా ఉన్నాం. ఇంచేత అమ్మ ప్రతిదీ కూడా స్వస్వరూపానందంలో హాయిగా ఊరక ఉన్నాను అంటారు అమ్మ. మరి స్వస్వరూప ఒక జ్ఞానిని మరొక జ్ఞానియే అర్థం చేసుకోగలడు రా సత్సంగుడు. అది ఇక్కడ అర్థమైందమ్మా. ఏంటి? స్వస్వరూపానందంలో నేను స్వస్వరూప నా నిజ స్వరూపం ఏంటి? బ్రహ్మం. ఆ బ్రహ్మంలో బ్రహ్మానందంగా హాయిగా ఉంటాను ప్రతి క్షణం. నా గురించి ఇక్కడ చూడండి ఏమన్నారు మళ్ళీని, ఒక జ్ఞానిని మరొక జ్ఞానియే, అక్కడ ఒక జ్ఞానియే అర్థం చేసుకోగలడు. ఒక జ్ఞానికి ఇంకో జ్ఞానే తెలుస్తుంది కానీ అందరికీ తెలవదురా చెప్తారమ్మా. మరి నిజమే. ఇప్పుడు మనందరూ కూడా చూడండి, అమ్మకి మనలో ఉన్న గుణాలు, భావాలు, నడకలు అన్నీ తెలుస్తాయి. ఇక్కడ ఎవరైనా సరిగా నడవట్లేకపోయినా, ఇక్కడ భావంలో సరిగా లేకపోయినా అమ్మ నిర్దాక్షిణ్యంగా వద్దు. ఎందుకంటే మనం అందరూ కూడా ఇంటికాడ దేహధర్మం చక్కగా చేసుకోమంటారు. దేహధర్మం పూర్తి చేయకుండా ఇక్కడికి రావద్దు అని చెప్తారు. ఎందుకంటే పాత్ర డ్యూటీ లేకుండా పదార్థ డ్యూటీ, పాత్ర డ్యూటీ లేకుండా పాత్ర శుద్ధి లేకుండా పదార్థ శుద్ధి ఉండదు. పదార్థ శుద్ధి లేకపోతే యథార్థం తెలియదు. అంచేత ఇంటికాడ పాత్రగా చక్కగా అన్ని చేసుకుని నీ డ్యూటీ అంతా చేసుకుని అక్కడ ఏ పెండింగ్ పెట్టకుండా వాడికి ఏం కావాలన్నీ చూసుకుని చక్కగా ఇక్కడికి వచ్చావనుకో, నీకు అసలు ఇల్లు అనే భావన ఉండదు. డ్యూటీ అయిపోయింది కదా. ఉద్యోగం చేసేసాక, ఉద్యోగం చేసి ఇంటికి వచ్చిన తర్వాత ఉద్యోగం గురించి ఆలోచిస్తావా? ఎందుకు ఆలోచించామని? డ్యూటీ అయిపోయింది. అలాగే ఇక్కడికి వచ్చినప్పుడు కూడా మీరు ఇంటికాడ డ్యూటీ చక్కగా చేసుకుని అక్కడ ఎవ్వరికి ఏ ఇబ్బంది లేకుండా భర్తకి ఏం కావాలో, పిల్లలకి ఏం కావాలో, అత్తగారి మంగారికి ఏం కావాలో అన్ని అక్కడ చేసుకుని అక్కడ పెట్టుకుని నువ్వు వచ్చావనుకో, ఇక్కడ నేను ఏ భావన రాదు. అంటే మనస్సు, ఇంద్రియాలు, దేహం నీ వశంలో ఉంటాయి. అది అమ్మ చెప్పింది. అని చేత అలా చేయకుండా ఇక్కడికి రావద్దు. వచ్చినా మీ మనసంతా అక్కడ ఉంటుంది. ఇక్కడ వేస్ట్, టైం వేస్ట్ వద్దు. అంతే కదమ్మా. మరి ఇంటికాడ పని లేకుండా ఇక్కడికి వచ్చావు, ఇంటికాడ వంట లేకుండా, వంట చేయకుండా వచ్చేసావు ఇక్కడికి. ఎందుకంటే నీకు ఇక్కడ ఎన్ని చెప్పినా ఇంటికాడ వంట చేయలేదు అనే భావన ఉంటుంది ఎక్కువ. వాళ్ళు ఏమంటారు? తిడతారు, తిడతారేమో, ఆయన పిల్లలు బాధపడ అన్ని ఈ భావాలే వస్తాయి. ఎందుకు వస్తాయి? నువ్వు అక్కడ సక్రమంగా చేయలేదు కాబట్టి. నీ డ్యూటీలో నువ్వు ఉద్యోగం చేసినప్పుడు చక్కగా యజమాని చెప్పింది అన్ని చేస్తేనే కదా, చేసి ఇంటికి వస్తేనే కదా నువ్వు హాయిగా ఉంటావు ఇంటికాడ.
ఇంటికాడ ఏమి చేయకుండా అక్కడ పేరు మీద పెట్టి వచ్చేసామనుకో, మరి ఆయన రేపు పొద్దున ఏమంటాడో ఏం తిడతాడో అని ఈ రాత్రి పడుకో ఇక్కడికి వచ్చినా ఇంకా ఆ దిశలోనే ఉంటావు కదా. మంచి మన దేహధర్మం చక్కగా చేయాలి, పాత్ర డ్యూటీ ఇష్టంగా చేయాలి, పాత్ర డ్యూటీ ఎంతవరకు చేయాలో అంతవరకు చేయాలి, ఏది తప్పించుకోకూడదు. అది అలాగని తప్పించుకోకూడదు, అలా తగిలించుకోకూడదు, ఎక్స్ట్రా ఎక్కువ తగిలించుకోకూడదు, నువ్వు చేయవలసింది వదలకూడదు. ఇది అమ్మ చెప్పే మాట. ఇది గొప్ప మాట అమ్మా. ఈ మాటే మనల్ని మంచి మలుపు చెప్తుందమ్మా జీవితంలో. ఈ మాట పాత్రగా మనం చక్కగా అమ్మ అందరికీ చేయటానికి వచ్చాం, వాళ్ళందరికీ మనం ఉపయోగపడాలి, వాళ్ళందరినీ ఉపయోగించుకోవాలి. మనం సంసారంలో అందరినీ మనం ఆ పాత్రలన్నింటికి మనం ఉపయోగపడతా ఆ పాత్రని మనం ఉపయోగించుకోవాలి. ఆ పాత్రల్ని అంచేత మనం అందరికి అలా ఉండాలి అని చెప్తారు అమ్మ. సంసారం అనేది ఒక ముసుగులో చక్కగా నువ్వు సన్యాసిగా ఉంటూ నువ్వు అది చేసుకుంటూ అది చేసి పెడతా, నీకు కావాల్సింది చేయించుకో. అది నువ్వు వాళ్ళకి ప్రేమనంతా పంచరా, నిన్ను ప్రేమలో ముంచుతారా అని చెప్తారు అమ్మ. ఎప్పుడు కూడా యద్భావం తద్భవతి. ఇస్తా ఉంటే వస్తా ఉంటుందమ్మా. ఏదన్నా అంతే అది కాదు ఇది కాదు, ఏదన్నా అంతే. ఇప్పుడు అమ్మ మనకి ఈ బ్రహ్మభావన సత్సంగంలో మనకి బ్రహ్మజ్ఞానాన్ని ధారాళంగా ఆవిడ 24 గంటలు అదే ధ్యానాలతో ఉంటూ మనకి సారబోతున్నారు. ఇక్కడ ఆవిడ ఏమనుకుంటారు, అరే మీకోసం నేను చేయట్లేదు, నా కోసం నేను చేసుకుంటున్నాను, నేను ఇంకా దీన్ని పెంచుకుంటున్నాను మీకు చెప్తామంటే మనం అంతేనమ్మా. ఇప్పుడు నేను ఉన్నాను, ఇది మళ్ళీ నేను అమ్మ చెప్పమన్నారు కాబట్టి ఇది చెప్తామంటే ఏమనుకుంటున్నాను, అమ్మ చెప్పమన్నారు, అమ్మే చెప్పింటున్నారు, అలాగ కూర్చుని నేను బ్రహ్మాత్మ అమ్మ అనుకుంటాను. ఈ మాటలన్నీ ఆవిడే చెప్పించుకుంటారు. ఆ మాటలు నేను కూడా అలా నేను అంటాను కానీ నేను వింటా ఉంటాను. ఎలాగంటా ఈ అన్నీ అమ్మ చెప్పింటున్నారు, బ్రహ్మంగా చెప్పింటున్నారు. చాలా అని అలాగ ఉంటా, అలా ఉత్సాహంగా నేను కూడా ఇంటికి వెళ్ళాక ఇది ఇంకా ఆనందపడిపోతాను. ఎందుకంటే అమ్మా మనందరూ కూడా సత్సంగంలో మంచి నడకలు, మంచి భావాలు, ఆ గత జన్మ సంస్కారం మనకు వదిలేండి. ఇక్కడికి రాకముందు ఏదైనా సరే రాకముందు జరిగిపోయింది క్షణం కూడా మనం వద్దు. అవన్నీ మంచి జరిగింది, అవన్నీ మంచి మూలనే మనం ఇక్కడికి వచ్చాం. ఇది మాత్రం అందరూ మంచివాళ్ళే. అందరు గురువులు ఏంటి నీకు ఎవరు చెప్పారు, అందరూ మంచివాళ్ళే. అమ్మ దగ్గర అప్ప చెప్పి మాట అది, అందరూ మంచివాళ్ళ మూలనే మీరు ఇక్కడికి వచ్చారా. అందరూ మంచిగా చెప్పారు, అందరూ మంచిగా చేశారు, వాళ్ళు చేసింది మీరు చేసుకున్నారు, మీరు కూడా అన్ని మంచిగా చేశారు. అదేనా మీరు మంచి చేసుకున్న వలన పాస్ అయ్యారు. అన్నింటిలోని ఇంట్లో పాస్ అయ్యారు, ఇందులో పాస్ అయ్యారు, లోపల పాస్ అయ్యారు. ఇప్పుడు ఈ జన్మ రాహిత్యమే మీ గోల్ అంతే. కాబట్టి చక్కగా అలాగే వచ్చి చక్కగా ఇది ఆచరించి ఆఖరి శ్వాస వరకు ఉండండి అంతే. ఇక్కడ అమ్మ ప్రతీక్షణం అలాగే ఆవిడ చెప్పే మాటలు అలాగే ఉంటాయి, మనకి ఉత్సాహం ప్రోత్సాహం ఉంటాయి. అసలు మనకి ఏమీ తెలియకపోయినా ఇక్కడ కూర్చుంటే చాలా అన్ని తెలియబడతాయి. తెలియదని కూర్చుంటేనే తెలియబడతాయి. ఇక్కడ నాకు తెలుసు అంటే ఇక్కడ ఏమీ అర్థం అవ్వదు. ఎందుకంటే తెలిసినోడు తెలుసుకోలేడు. అర్థమైందమ్మా, నాకు తెలుసు బోర్డు అందుకే అమ్మ బాహ్యంగా బాగా తెలివి ఉన్నోడు ఆధ్యాత్మిక వైపు రాలేరు అంటారు మహత్తులు. బాగా చదివేసిన వాళ్ళు, ఎక్కువ పుస్తకాలు చదివేసరికి నీకు అన్ని ఏ పుస్తకం ఉంటే ఆ పుస్తకం చదివేసిన వాళ్ళు ఆ పుస్తకంలోనే ఉంటారు, ఆ పుస్తకాలని ఇష్టపడతారు. మళ్ళీ ఇవన్నీ చెప్పినా ఆ పుస్తకంలో ఉంది నేను చదివాను, ఈ పుస్తకంలో ఉంది నేను చదివాను అంట. ఎక్కువ చదివిన వాళ్ళు కూడా అలా ఉంటారు. అవన్నీ ఎందుకు బాగా ఎక్కువ చదివిన వాళ్ళు ఏమైపోతారు, ఎక్స్ అయిపోయి పిచ్చోళ్ళు అయిపోయారా. సైంటిస్ట్ చూడండి బాగా ఎక్స్ అయిపోయి అందులో మామయ్యపోయినప్పుడు ఏమైపోతుంది అని చెప్తే మనంత అదృష్టవంతులు. మనం ఎక్కువ కాదు తక్కువ కాదు, మనకి ఎంత కావాలో అంత. అవన్నీ చిన్న చూడండి మనకి ఎంత అదృష్టవంతులమో, మనం ఎంత పవరో మన గురించి అంత తెలుసుకోవాలమ్మా. అంత తెలుసుకున్నప్పుడే నీ మీద నువ్వు అసలు నువ్వేంటో నీకు చూడండి మన జన్మ ఏంటో చూడండి. మనం ఈ ఆధ్యాత్మిక రావడానికి అర్హత ఎలా వచ్చిందో చూడండి. అర్హత మన అందరికీ ఉంటుందా మనకే ఉందా చూడండి. అందరికీ ఉండదు. బాగా డబ్బున్నోళ్ళు వచ్చి ఇక్కడ కూర్చోమంటే కూర్చోలేరు. బాగా డబ్బు లేనోళ్ళు ఆడికి ఇక్కడ కూర్చోమన్నా కూర్చోలేరు. ఆడికి వాళ్ళ ఇంటికాడ వాళ్ళ జీవన విధానం గడవక వాళ్ళు
ఆడేమో డబ్బు దాన్ని కాపాడుకోవడానికి ఆడు రాడు ఈడు రాడు కదా. మరి మనం ఎంత అదృష్టవంతులు. మనం ఎక్కువ కాదు తక్కువ కాదు, మనం తినడానికి కూడు గుట్ట ఇచ్చాడు కదా. మరి హాయిగా మనం ఆనందంగా ఈ ఆధ్యాత్మిక వినగలుగుతున్నామంటే మనం ఎంత అదృష్టవంతులు. ఒక్క మాటలో చూసుకోండి. అటు బాగా డబ్బు అమ్మాయి పని డబ్బు ఇచ్చినా మనం రాము, అడుగున వాడి మళ్ళీ ఉన్నా ఇక్కడ రాలేము. మరి ఈ జన్మ కాదు ఆ జన్మ కాదు, మనకి ఈ జన్మ ఇచ్చాడు, మనకి అన్ని సదుపాయాలతో ఆ భగవంతుడు నాకు ఏర్పాటు చేశాడు. ఆయన తెలుసుకోమని, అంతే కదా, ఆయన తెలుసుకోమని నాకు ఇవన్నీ ఏర్పాటు చేశాడు. ఆయన తెలుసుకుని హాయిగా నా బిడ్డగా నా దగ్గరికి వచ్చాయి, అంతే కదా. ఇప్పుడు మనందరూ పరమాత్మ అంశమే కదా. మనం ఎక్కడి నుంచి వచ్చామో అక్కడికి వెళ్ళేదాకా మనకి శాంతి లేదు కదా. మళ్ళీ మన జన్మ లేకుండా ఉండాలంటే మనం ఎక్కడి నుంచి వచ్చాం, అంతటా ఉన్న బ్రహ్మంలోంచి వచ్చాం మనం కదా. మళ్ళీ అక్కడికి వెళ్ళాలి కదా. మళ్ళీ అక్కడికి వెళ్ళాలంటే జన్మ లేకుండా చేసుకోవాలంటే ఈ కర్మ అంతా వదిలేసి అన్ని వెళ్ళాలి కదా. అది ఇక్కడ ఇవన్నీ కూడా ఈ అమ్మ దగ్గరికి వచ్చాక మనకి అంతా కూడా తెలిసి మనం అలా జన్మ లేకుండా చేసుకోవాలి అనే భావంతో ఇక్కడ ఈ పట్టుదలతో ఉంటాడు. అంచేతే మనం ఇది తెలుసుకుని పాత్ర శుద్ధి పదార్థ శుద్ధి యథార్థం తెలుస్తుంది. మనం పాత్రగా శుభ్రంగా దేహధర్మాలన్నీ చక్కగా చేసుకుంటున్నాం, ఇష్టంగా చేసుకుంటున్నాం, ఎక్కడా కూడా అనిపించుకోవట్లేదు, చెప్పించుకోవట్లేదు, యాచించట్లేదు. చూసావా, రాజులా ఉంటున్నాం, చెప్పేవాళ్ళ ఉంటున్నాం, అంతేనా, అర్థమైందా. అంచేత ఇచ్చేవాళ్ళ ఉంటున్నాం. అంచేత ఇవన్నీ కూడా మనకి ఈ బ్రహ్మంగా వచ్చినప్పుడు వచ్చి బ్రహ్మ జ్ఞానం తెలిసినప్పుడు వచ్చే లక్షణాలు అయ్యాము. అలా ఎందుకు వస్తాయి, అలా ఎందుకు వస్తుందంటే నీకు ఎప్పుడైతే ఈ జ్ఞానం తెలుసుకున్నావో నీకు తృప్తి అనేది వస్తుందమ్మా. తృప్తి పండు అందరికీ కూడా తృప్తి వస్తుందమ్మా. తృప్తి ఎందుకు వస్తుందంటే ఓహో ఉన్న దాంతో ఉన్నట్టు లేని దాంతో లేనట్టు ఉండి లేనట్టు ఉండాలి. నాకు ఈ ప్రారంభంలో నాకు ఇవన్నీ ఇచ్చాడు భగవంతుడు. లేని దానికోసం ఏడ్చినా రాదు, ఉన్న దానికోసం పోగొట్టదు పోదు, ఉన్నది పోదు, లేనిది రాదు. అయిపోయింది అనవసరం, ఇంతకు ముందు అయిపోయింది అనవసరం. అమ్మ దగ్గరికి వచ్చాక నీకు అది బాగా అర్థమయ్యమ్మా. కొత్త దానికోసం నీ ప్రయత్నం, కొత్త దానికోసం ఆశలు పోవు, ఊహలు ఉండవు, అయిపోయిన దాని గురించి అనుకోవటాలు ఉండవు. ఉన్నదాని గురించి హాయిగా ఉన్నదాని ఉన్నట్టు దాన్ని భగవంతుడు ఈ రోజుకి ఇది ఇచ్చాడు, చాలు హాయిగా ఉందాం అని తృప్తి పడిపోతాం. అమ్మా లేనిది ఎంత ఏడ్చినా రాదు కదా. లేని దానికోసం ఆలోచించా, అయిపోయిన దాని గురించి ఆలోచించా. ఇప్పుడు వర్తమానంలో ఆయుడు పోగొట్టుకుంటున్నాం ప్రతి ఒక్కరు, అదే చెప్తారమ్మా. వర్తమానంలో హాయిగా ఉండి విధానం నేర్చుకోవడం మానేసి, ఇప్పుడు హాయిగా ఉంటూ మానేసి ఈ కాలం కూడా భూతకాలంలా చేసేసుకుంటున్నావు. అయిపోయింది అవబోయేది అనేలాగా ఇది కూడా చేసుకుంటున్నావు. అయితే అయిపోయింది ఏంటి అనుకున్నా రాదు, అవబోయేది నువ్వు రేపటికి రూపే లేదని చెప్తారు ప్రతి క్షణం. రేపటికి రూపు లేదు. మనం రేపు సత్యంగా వస్తామని మనం అందరూ అనుకున్నాం, గ్యారెంటీ ఉందా చెప్పు? లేదు కదా. రేపు అనుకుంటే కానీ నీకు అది నీ సంకల్పానికి బలం లేదు, నీ విధిలో ఉన్న సంకల్పానికి తిరగలేదు. నీ విధిలో ఏమి ఉంటే అదే జరుగుతుంది. ఆవిడ ఇప్పుడు రావాలి, ఇవాళ రావాలి వచ్చాను, నేను ఇవాళ రావాలి వచ్చాను, మరి నిన్న రావాలనుకున్నాను, లాస్ట్ టైంలో నేను రాలేకపోయాను. ఎంచేత ఏదో పని వచ్చింది, ఎవరో ఉన్నాను, ఎక్కడికి వెళ్ళాలి, కొంచెం తప్పదురా నువ్వు రావాలి. మరి ఏం చేయను, అప్పుడు దాకా రెడీ అయిపోయాను, వచ్చేద్దాం, అన్నీ రెడీ అయ్యాను, ఆగిపోయింది. అంచేతే అసలు రేపటికి రూపు లేదు. అంచేత దాని గురించి అమ్మ ప్రతి క్షణం దీన్ని కాలాన్ని సద్వినియోగం చేసుకోవాలి. ఎందుకు? సత్సంగంలో ఏది సరైందో ఆ కాలాన్ని సద్వినియోగం చేసుకోవాలంటే అది సత్సంగం. నీ గురించి నువ్వు తెలుసుకోవటం, అదేంటన్నా అలాగ తెలుసుకున్న దాన్ని ఆచరించడం, అనిపించడం, అది నిజమైన పని కదా. మనందరం ఇప్పుడు నిజంగా కూడా మరి ఇక్కడికి వచ్చి ఇంత ఆనందంగా హాయిగా ఉండగలుగుతున్నామంటే ఏంటి కారణం? అమ్మ మనకి అలాంటి విద్య, అలాంటి ఆట, అలాంటి నడకలు, అలాంటి విధానం మనకి దారి చూపిస్తున్నారు కదా. ఆవిడ ₹1 తీసుకోరు, ఒక పండు కానీ పువ్వు కానీ ఏమీ అక్కర్లేదు. మరి ఏమీ అక్కర్లేదు మరి విద్యను మనం ఎంత తేలిగ్గా ఎంత హాయిగా ఉందమ్మా. మనకి ఏ భారం లేదు, ఏ ఆలోచన లేదు.
ఇప్పుడు ఏమన్నా పళ్ళు పట్టుకురావాలన్నా భావం లేదు, పువ్వులు పట్టుకురావాలన్నా భావం లేదు, ఏమన్నా అక్కడ డబ్బు ఇవ్వాలన్నా భావం లేదు, ఏమీ లేదు కదా. ఎందుకు లేదు? అసలు ఈ విద్యకి ప్రతిఫలం కోరి విద్య కాదు ఇది. ప్రతిఫలం కోరి విద్య బాహ్య విద్య. ఈ ఆధ్యాత్మిక విద్య ప్రతిఫలం కోరేది కాదు. కోరిక లేకుండా నిష్కల్మషంగా, అర్థమైందా? ఇక్కడ నిస్సందేహంగా, అసలు ఏ ప్రతిఫలం లేకుండా చక్కగా ఇక్కడ మనం చేయవలసింది ఏంటి? నువ్వు చేయవలసింది ఏంటంటే నువ్వు విశ్వాసం నమ్మకం తోటి కూర్చో. విశ్వాసం నమ్మకం ఇక్కడ పెట్టుబడి పెట్టి నువ్వు అక్కడ ఆ అమ్మ ఆ బ్రహ్మజ్ఞానం చెప్తారు. ఆ బ్రహ్మజ్ఞానం విశ్వాసం నమ్మకం ఉంటే ఆవిడ చెప్పిన మాటలన్నీ విశ్వాసం. నిజమే 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 నమ్మకం. అమ్మ చెప్పింది నిజం, నేను అలాగే ఉంటాను, నేను అలాగే ఆచరిస్తాను, అలాగే ఉండాలి, నిజమే 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 అని నీ నమ్మకం, విశ్వాసం, దృఢ సంకల్పం, నేను అది చేస్తాను అంటే ఎందుకు రాదు. ఎవరికైనా అంతే, నాకు నీకు ఇంకొకటి కనుకది అమ్మ చెప్పేది ఎవరికైనా ఒకటే చెప్తారు. ఆవిడ నేను ఎక్కువ కాదు, మీరు తక్కువ కాదు, అందరూ ఒకటే అమ్మకి. వచ్చామని లేదు, రాలేదని లేదు, అసలు ఇది కూడా అడగరు. ఇచ్చేత ఆవిడ కోసం ఆవిడ నా కోసం నేను చేసుకున్నాను అంతే, మీకోసం కాదు. మీరు వచ్చి అడిగారు కాబట్టి, సరే మీరు వచ్చారు కాబట్టి మీరు ఏదైనా మాట్లాడితే నేను చెప్తున్నాను అంతే. నాకు ఇది చెప్పాలని లేదు, అలా చెప్పకూడదని లేదు. అర్థమైందా? చెప్పాలని లేదు, చెప్పకూడదని లేదు. నాకు తెలిసింది అడిగితే చెప్తాను. అర్థమైందా? అంచేత ఇవన్నీ కూడా మనం అమ్మ దగ్గరికి వచ్చాక ఎన్నో కోణాల్లో, ఎన్నో భావాల్లో మనకి అసలు ప్రతి అణువణువు కూడా మన రోమం బ్రహ్మంగా అయిపోతుందమ్మా. ఇక్కడ అత్తమాను మనం చెప్పుకునేది నువ్వు బ్రహ్మం, నేను బ్రహ్మం, బ్రహ్మం 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 అనుకుంటే ఏమవుతామమ్మా? బ్రహ్మే అవుతాం. ఏది తప్పితే అది అవుతాం కదా. తప్పనే తపస్సు. మనం బ్రహ్మజ్ఞానం తెలుసుకోవాలి 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 అనుకుంటున్నాం, ఏమవుతాం? అదే అవుతాం కదమ్మా. అంతే. ఇప్పుడు మీరు ఉన్నారు, అమ్మ దగ్గరికి వెళ్ళాలి, ఈ రోజు ఒక రోజు వెళ్ళాలి 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 అని 4 సార్లు అనుకున్న వాళ్ళు ఒకసారి అనుకుంటే రాలేనట్టు. ఎప్పుడైనా సరే వెళ్ళాలి 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 అని లోపల హృదయంలో బ్రహ్మంగా అనుకున్నప్పుడు తప్పకుండా ఇక్కడికి వస్తామమ్మా. అంచేత ఇక్కడికి రావాలన్నా, ఇది తెలుసుకోవాలన్నా గత జన్మ సంస్కారాలు ఉంటే కానీ ఈ బ్రహ్మజ్ఞానం, జ్ఞానం అంటే వేరు, బ్రహ్మజ్ఞానం అంటే వేరు. బ్రహ్మజ్ఞానం అంటే నీకు జన్మ లేకుండా చేసుకునే జన్మ అమ్మ. ఈ బ్రహ్మజ్ఞానంలో జన్మ లేకుండా చేసుకునేది ఇది. మామూలు సామాన్య విద్య కాదు, ఇది బ్రహ్మ విద్య. అన్ని విద్యల్లోనే ఉత్తమోత్తమైన విద్య. ఇంకెందుకంటే నీకు ఇంకో విద్య లేదమ్మా, లాస్ట్ ఫైనల్. అంచేత ఇవన్నీ కూడా మనం ఇది ఇలాగా అనుకుంటా ఉంటేనమ్మా మనకి ఏదైనా సరే సత్సంగంలో అన్ని సరి చేసుకుంటామమ్మా. సత్సంగంలో సరి చేసుకునేదే సత్సంగం, సరైన మాటలు చెప్పేదే సత్సంగం, నిన్ను సరైన బాటలో నుంచోబెట్టేదే సత్సంగం, నీకు సంశయాలన్నీ తీరిపోయేదే సత్సంగం. ఈ సత్సంగంలో నీకు భావాలన్నీ మారిపోతాయి, భావన క్షేత్రమే మారిపోతుంది, ఆలోచనలు మారిపోతాయి, ఆలోచన విధానం మారిపోతుంది. అక్కడ నీకు ఏవి ఉండాలో అవి ఉంటాయి, ఏవి ఉండకూడదు అవి రాలిపోతాయి. పండుటాకులాగా, పండుటాకులు ఎలా చెట్టు నుంచి ఎలా రాలిపోతాయో మన దగ్గర కూడా ఉండకూడని పండుటాకులా రాలిపోతాయమ్మా. మన దగ్గర అందరికీ కూడా ఆడికేంటి అని కాదు, అది ఉండకూడదు అంటే నీకు ఉండకూడదు అంటే అమ్మా అప్పుడు ఉండకూడదు అంటే నువ్వు మళ్ళీ దాన్ని పట్టుకుంటావా? నీకు తప్పని తెలిసిన తర్వాత మళ్ళీ తప్పు చేస్తావా? చెయ్యవు. ఎందుకు చేయవు? తప్పని తెలిసింది. అలాగే ఇక్కడ కూడా నీకు ఇంతకు ముందు నడిచిన నడకలోని మార్పులు చేర్పులు చేసుకుంటావు అమ్మా. ఏ వదలాలో ఏ వదిలేస్తావు, ఏ పట్టుకోవాలో ఏ పట్టుకుంటావు. చక్కగా శిల్పంలా తయారైపోతావు. ఇక్కడికి వచ్చి అది బ్రహ్మ బొమ్మలా అయిపోతావు. ఇక్కడికి వచ్చిన తర్వాత మనసు లేని ఆట ఆడుకుంటావు. ఇక్కడ మనసుతోటి ఉన్నాం మనం, మనసుతోటి ఇంటికాడ ఉంటాం, ఇంటికాడ దేహధర్మం ఉన్నప్పుడు మనసుతోటి ఉంటాం. ఇక్కడ సత్సంగానికి వచ్చాక బ్రహ్మంగా ఉంటాం. బ్రహ్మంగా ఆటపాట కింద లోపల ఉత్సాహం ప్రోత్సాహంతో ఉంటుందమ్మా ప్రతి ఒక్కళ్ళు కూడా. ఇక్కడ ఏం చేతంటే ఇక్కడ ఆ భావాలతో ఉంటాం మనం ఆనందంగా. ఇక్కడ అంతా కూడా బ్రహ్మభావంలో ఉంటాం కాబట్టి బ్రహ్మభావన అంటే అక్కడ బ్రహ్మం అంటే ఏంటమ్మా? ఆనందం. బ్రహ్మం అంటే ఆనందం, ఆనందో బ్రహ్మ, బ్రహ్మం అంటే ఆనందం.
అంటే బ్రహ్మం అంటే నువ్వు బ్రహ్మంగా ఉంటే ఆనందంగానే ఉంటావు. నువ్వు ఆనందంగా లేవా దేహభావంలో ఉన్నట్టే. ఇక్కడ రెండే భావాలమ్మా. మనకి ప్రతి మనిషి రెండు భావాల్లో ఉంటాడు. ఒకటి బ్రహ్మ భావన, రెండు దేహ భావన. ఈ దేహం నేను అనుకునేవాడు దేహభావంలో ఉంటాడు. మనసు, ఇంద్రియాలు, దేహం పనిచేస్తుంది, ఆ భావాల్లో ఉంటే అటు వైపుకి వెళ్ళిపోతాడమ్మా. అది ప్రపంచంలో కొట్టుకుపోతుంది. అది ఒక మాటలో చెప్పాలంటే ప్రపంచం వైపుకి వెళ్ళిపోతుందమ్మా. అంచేత నువ్వు ఎప్పుడైతే నువ్వు బ్రహ్మం అనుకున్నావో చక్కగా బ్రహ్మం అనుకుంటే ఎంతసేపు అంతరంగంలోకి వెళ్ళిపోతావమ్మా. నువ్వు బ్రహ్మం. ఓ బ్రహ్మ అంటే సార్ నేను బ్రహ్మాన్ని అనే భావన స్థిరంగా పడిపోతే నీకు బ్రహ్మం అంటే అంతా నీ లోపల ఉంది. అది అంతా కూడా ధ్యానమే. ధ్యానం మనోమౌనమే బ్రహ్మం. మనసు, ఇంద్రియాలు, దేహభావన ప్రపంచం. కళ్ళు తెచ్చి కనిపించి అని అంటారు కదా. జగత్ మిథ్య అంటారు కదా. జగత్ మిథ్య అంటే ఏంటి? ఈ నామరూప దృశ్యాలన్నీ కూడా కల్పితం. ఇవన్నీ మార్పు చెందాయి, శాశ్వతం కాదు. మరి శాశ్వతం ఏంటి? నీ లోపల ఉన్న బ్రహ్మమే. అక్కడ ఈ ప్రపంచానికి ఆధారమైన బ్రహ్మమే ఎప్పుడు ఉండేది, మార్పు లేనిది అని చెప్తారు. ఆ మార్పు లేని దాంట్లో మార్పు లేకుండా ఉండేదాన్ని మనం పట్టుకోవాలి. మార్పు ఉండేదాన్ని వదలాలి అంతే. మార్పు జరుగుతుందని తెలిసినప్పుడు దాన్ని ఎందుకు? మార్పులో ఉన్నావా నువ్వు మారిపోతావు. నువ్వు మార్పు లేని దాంట్లో ఉన్నావా అలాగే ఉండిపోతావు. అంచేత నీలో బ్రహ్మం ఎప్పుడు ఉంది. దానికి సావు లేదు, పుట్టుక లేదు. మరి సావు పుట్టుకలు దేనికమ్మా? నువ్వు తీసుకున్న ఆకార జన్మత నువ్వు తెచ్చుకున్న దేహాలకే అది మరణం అంటారు. పుట్టడం, సావడం అట్టికే కానీ ఆకారాలకు కానీ నిరాకారానికి సావు లేదు, పుట్టుక లేదు. అది మరి సావు పుట్టుక లేదు. మరి సావు లేదు, పుట్టుకలు ఏంటి? ఈ సావు పుట్టుకలకి కారణం నువ్వే. ఎందుకు కారణం? నువ్వు దేహం నేననుకునే భావంతో కర్మలు చేస్తున్నావు కాబట్టి జన్మలు తెచ్చుకుంటున్నావు అంతే. నువ్వు చేసుకున్న కర్మానుసారం నీకు జన్మ వస్తుంది అంతే. అంచేత ఇవన్నీ కూడా ఈ జన్మలకి కారణం నువ్వే కాబట్టి అది దాన్ని సత్సంగంలో అర్థం అవుతుంది కాబట్టి ఓహో నేనా ఈ కారణం నేనా అంతే. అంచేత నేను కర్మ లేకుండా చేసుకోవాలంటే నేను దేహభావంతో ఉంటే దేహభావంతో నేను చేసిన పనులన్నీ నాకు కర్మలు వస్తాయా? ఓహో అని నీకు అర్థం అవుతుంది. అర్థమయ్యేప్పుడు దేహం నేను కాదు, నేను బ్రహ్మాన్ని అంతే. బ్రహ్మాన్ని అని ఎప్పుడైతే స్థిరపడిపోయావో నువ్వు బ్రహ్మంగా ఉంటూ ఈ దేహం పాత్ర కదా, దేహానికి ఆధారం బ్రహ్మం కదా. ఈ బ్రహ్మంతో ఈ దేహాన్ని పనిచేయించింది బ్రహ్మం కదా, ఈ మాట్లాడించింది బ్రహ్మం కదా, ఈ చేయించింది బ్రహ్మం కదా, అనిపించింది, వినిపించింది, తినిపించింది అన్ని బ్రహ్మం కదా. అది ఉంటేనే కదా ఇవన్నీ జరుగుతాయి. అది పక్క తప్పుకుంటే ఏమీ లేదు కదా అని మనకు బాగా అర్థం అయ్యి అప్పుడు ఏం చేస్తామమ్మా? ఓహో నేను బ్రహ్మాన్ని, నిజమే. అది పక్క తప్పుకుంటే ఈ దేహం ఎన్నో దేహాలు చూస్తున్నాం కదా, అది ఉన్నని చెప్పి ఆయన ఉంటాడు. అది పక్క తప్పుకుంటే అది శవం అయిపోతుంది. మళ్ళీ దాన్ని ఏం కలపలే, ఒక శ్వాస కూడా తీసుకోలేడు. ఎంచేత దేహం జడం కాబట్టి ఇది బాగా మనకి అర్థమైంది. ఈ మేను నేనన్న వాడికి ఇది బాగా అర్థమవుతుంది. ఇక్కడికి వచ్చాక ఈ మేనే నేననుకుని మనం ఉండేవాళ్ళం. మరి ఈ శరీరాన్ని దీన్నే బాగా చూసుకుంటూ, దీనికి సంబంధించిన చూసుకుంటూ, దీనికి భోగాలతోటి, దీనికి ఆహార పదార్థాలతోటి, అలంకరణతోటి ఇదే నిజం అనుకుని, ఇదే నేను అనుకుని మనం చాలా నేనైతే అలాగే ఉన్నానమ్మా తెలిసింది. అలాగే అనిపించి నేను అదే నిజం, మరి కనిపించిందే నిజం అనుకుంటాం కదా. కనపడింది ఆ జ్ఞానం ఉంటే కానీ మనకు అది అర్థం అవ్వదు కదా. అది అర్థం అవ్వాలంటే అది కనిపించేది కాదు, వినిపించేది కాదు, ఎవరు ఇచ్చేది కాదు, పుచ్చుకునేది కాదు. మరి అది తెలుసుకోవడం ఎలాగా? అది తెలుసుకోవడం అంటే అది ఆచరించి అనుభవించేది కాబట్టి అది నువ్వు ఆచరిస్తే అనుభవంలోకి వస్తుంది. అది ఎవరి కాదు తెలుసుకునేది కానీ ఎవరి కాదు ఇచ్చేది కాదు, ఎవరి కాదు పుచ్చుకునేది కాదు. ఇప్పుడు అమ్మ కూడా ఒకటే చెప్తారు, నేను గురువుని కాదు అని చెప్పి. ఎందుకు చెప్తారు అనుకుంటున్నారు? నేను గురువుని కాదురా, మనందరం ఫ్రెండ్స్ రా. ఎన్నిసార్లు చెప్పినా అమ్మ అదే చెప్తారు. ఎందుకు చెప్తారు? అది నిజం. అమ్మ చెప్పిందే నిజం. నేను గురువుని కాదు, నేను మనందరం ఫ్రెండ్స్, మీరు నేను అందరూ ఫ్రెండ్స్ రా. మరి నేను ఏంటనుకుంటున్నారు? నేను గుర్తు తెలుపుతాను.
ఏ గుర్తు తెలుపుతారు? నీలో ఉన్నవాడిని నీకు గుర్తు తెలుపుతాడు అంతే. నేను అంతేగాని నేను నీ గురువు కాదు. నీలో ఉన్నవాడిని నీకు గుర్తు తెలుపుతాను. ఎందుకు గుర్తు తెలుపుతాను? నేను గుర్తించాను, దాన్ని ఆచరించాను, దాన్ని అనుభవించాను, దాని ఆనందం నేను పొందాను కాబట్టి నా అనుభూతి నాకు బ్రహ్మానందం. నేను అది నాకు తెలిసింది కాబట్టి నేను మీకు కూడా మీలోనే ఉంది. ఎవరు ఏమి అసలు ఆధ్యాత్మిక అంటే నువ్వు తెలుసుకునేది కొత్తగా పుచ్చుకునేది ఏమి ఉండదమ్మా. కొత్తగా ఎవరు ఇచ్చేది ఉండదు, పుచ్చుకునేది అంతా నీలోనే ఉంది. నీలో ఉన్న దాన్ని నువ్వు దాన్ని జాగ్రత్తగా వాడుకుని దాన్ని ఆచరించి దాన్ని పట్టుకుని దాన్ని యజమానిగా పెట్టుకుని దాని ఆధారంతో నీ దేహాన్ని నడుపుకుంటే నీకు అప్పుడు తెలుస్తుంది దాని ఆనందం. అంతేగాని నీకు ఎవరు ఏది ఇచ్చేది కాదు. జ్ఞానం అంటే నువ్వు నడిచి ఆచరించి నువ్వు అనుభవించేదమ్మా అంతే. అంతే చేత అమ్మ దగ్గరికి వచ్చిన తర్వాత ప్రతిదీ కూడా మనకు అలాగే అర్థమవుతుంది. అసలు క్షణం కూడా వ్యర్థం చేసుకోం. ఎందుకంటే అంతలాగా మనం నేను బ్రహ్మాన్ని అని ఎప్పుడైతే తెలిసిందో చక్కగా బ్రహ్మంగానే ఉంటాం, బ్రహ్మంగానే అంటాం, బ్రహ్మంగానే వింటాం అంతే. ఇక్కడ మరి నువ్వు బ్రహ్మం అని తెలిసినప్పుడు ఇంకా బ్రహ్మ అంతటా ఉన్న బ్రహ్మం కదా, నాలో ఉంది బ్రహ్మం, అందరిలోనే ఉంది బ్రహ్మం అని చేత మనం అది ఎప్పుడైతే అర్థమైందో ఆ భావం మన లోపల బాగా జీర్ణించిపోయిందమ్మా. మనకి రోమం అదే బ్రహ్మం, ఇంకా రెండో భావం లేదు. ఆ భావం లేకుండా మనం ఎలా ఉంటున్నామంటే ప్రతి క్షణం బ్రహ్మంగా ఉంటూ బ్రహ్మ భావాలతోటి, బ్రహ్మ నడకలతోటి, బ్రహ్మ ఆచరణతోటి, బ్రహ్మ సూపులతోటి అలాగే అలా అభ్యాసం. ఇంకా అత్తమానం మనం ఎందుకు నేను ఇలా అంటున్నానంటే అమ్మ మనం అత్తమానం అలా అనుకుంటేనే అది అవుతాం అమ్మ. ఇంకా రెండో భావం మనకి ఎందుకు, మనకు అనవసరం. దేహం మనం ఇంటికాడ పాత్ర డ్యూటీ చేసేసాం, చక్కగా అయిపోయింది. ఇంకా నీ డ్యూటీ నువ్వు ఉండాలంటే నువ్వు అత్తమానం ఇలాగ అనుకోవాలి. నువ్వు బ్రహ్మం అయ్యే ఉన్నావు, అయ్యే ఉన్న దాన్ని వాడుకోవటమే. ఈ దేహానికి బ్రహ్మ సారథ్యంలో ఈ దేహాన్ని నడిపి శక్తి రావాలి నీకు. ఈ దేహాన్ని నడిపి ఈ పాత్ర నడిపేది ఎవరు? బ్రహ్మం. ఆ బ్రహ్మాధారంతో నడుపుతుంది ఇది అనే భావన అలా స్థిరపడిపోవాలి. నేను మాట్లాడుతాను, బ్రహ్మం మాట్లాడుతుంది. నేను ఈ శబ్దానికి కారణం బ్రహ్మం, నాలో బ్రహ్మం ఉండగలిగితే ఈ శబ్దం వస్తుంది. అమ్మ బ్రహ్మం అనిపించినారు, అమ్మ బ్రహ్మం చెప్పన్నారు, ఈ బ్రహ్మం చెప్తాంది, ఆ బ్రహ్మం వింటుంది. ఈ ముగ్గురి బ్రహ్మాలే, మూడు ఒకటే. నీలో ఉంది, నాలో ఉంది, అమ్మలో ఉంది, అందరిలో ఉంది ఒకటే. ఇది ఎప్పుడైతే ఈ మర్మం మనం తెలుసుకున్నామో ఇంక అసలు రెండో భావన రాదు, రెండో మాట రాదమ్మా. మాట రాదు. ఎందుకు రాదు? నిజం నీకు అర్థమైపోతుంది. నీకు నిజమైన అర్థమైపోయినప్పుడు నీకు క్షణం కూడా వ్యర్థం చేసుకో. ఎందుకు చేసుకుంటావు? అర్థమైంది కదా. అర్థమైంది కాబట్టి అందుకు అర్థం చేసుకోకుండా జీవితాన్ని గడుపుకుంటాం. అది అంచేతే మనందరూ కూడా ఎంతో అదృష్టవంతులు అమ్మా. మనం గత జన్మ సంస్కారాలు మనం చేసుకుని వచ్చామమ్మా. అందులో సంస్కారం లేదు. ఇక్కడికి రావాలంటే గత జన్మ సంస్కారం ఉంటేనే కానీ ఇక్కడ అడుగు పెట్టలేం. ఎవరైనా సరే అడుగు పెట్టలేరు. పెట్టినా ఇక్కడ ఆ స్థాయి లేకపోతే వాడికి అర్థం అవుతాం, మళ్ళీ రోజు రారు. ఎందుకు రారు అంటే అక్కడ దాకా వాళ్ళు నేర్చుకోలేదు, అది అర్థం అవ్వదు. ఈ బ్రహ్మం అంటే ఏంటి, బ్రహ్మం ఏంటి, ఇదేంటి, అదేంటి అని వాళ్ళకి అర్థం అవ్వక అది ఆ పట్టుకోలేక అది రారమ్మ. అందరూ రాలేరు ఇక్కడికి. వచ్చినోళ్ళు, తెలిసిన వాళ్ళు ఇంకా పోతారు. అర్థమైంది అనుకో ఇంక అసలు వ్యర్థం చేసుకోరు. ఎందుకు చేసుకుంటారు? ఇక్కడ రూపాయి పెట్టుబడి లేదు, అంతా నీతోటి నీ పని. ఇక్కడ రూపాయి అడగరు, రూపాయి పుచ్చోరు పువ్వుగా పౌండు ఏమీ అక్కర్లేదు. చక్కగా నువ్వు నీలో తత్వాన్ని నువ్వు తెలుసుకుని ఆ తత్వం గురించి ఇక్కడ లక్షణాలు చెబుతారు, గుణాలు చెబుతారు, అన్ని తెలుసుకుని నీలో మార్పు చేసుకుని చక్కగా అలా బ్రహ్మంగా ఉండు. ఆఖరి శ్వాస వరకు నువ్వు బ్రహ్మంగా ఉండటానికి ఈ సత్సంగ అభ్యాసం కావాలి. సత్సంగం లేకపోతే అసలు ఎవరు మనకి ఏం అర్థం అవుతామా? సత్సంగం అంటే సెల్ ఫోన్కి ఛార్జింగ్ రోజు ఎలా పెట్టుకుంటామో ఈ సత్సంగం కూడా మనకి అలా స్థిరంగా ఉండడానికి ఆ ఛార్జింగ్ కావాలమ్మా. తప్పకుండా ఛార్జింగ్ లేకుండా సెల్ అలా పనిచేయదు. నువ్వు సత్సంగం లేకుండా నువ్వు బ్రహ్మంగా ప్రతి క్షణం ఉండలేవు. కొంచెంసేపు ఉండొచ్చు, కొంచెంసేపు అటు ఇటు అంటే పర్వాలేదు, కానీ ఎప్పుడు ఉండాలంటే సత్సంగం ఉండాలి. సత్సంగంలో నీకు అన్ని అర్థమవుతాయి, అన్ని సరి చేసుకుంటావు. ఇక్కడ అమ్మ చెప్పిన మాటలు బట్టి మనకు అన్ని అర్థమవుతాయి.
అర్థమై మళ్ళీ క్షణం కూడా వ్యర్థం చేసుకోకుండా మనందరూ కూడా బ్రహ్మంగా ఉండగలుగుతాం. ఉండగలుగుతామంటే ఉండి తీరుతాం, ఉండగలుగుతాం కాదు, ఉండి అది సహజమైపోతుందమ్మా. ఇక్కడ ఉండాలి, ఉన్నాను అనే భావం లేదు. అదే నువ్వు పోయి ఉన్నప్పుడు అలా ఉంటావు అంతే. అక్కడ ఇంతకు ముందు దేహభావంతో ఉన్నావు, ఇప్పుడు బ్రహ్మభావంతో ఉంటావు. నువ్వు బ్రహ్మభావంతో బ్రహ్మంగా ఉంటావు అంతే. ఇంకా అది ఉంటారా ఉన్నానా అని ఏం అక్కర్లేదు, అది సహజమైపోతుంది. ఇంతకు ముందు భావన మారింది, ఇప్పుడు అంతే. నేను బ్రహ్మంగా మారేవు అంతే, అంతకంటే ఏమి లేదు. భావనాక్షేత్రం మారింది, ఆలోచన విధానం మారింది. దేహభావన వీడావు, బ్రహ్మభావనలో ఉంటున్నావు అంతే. ఆఖరి శ్వాస వరకు ఉండటమే. ఆఖరి శ్వాస వరకు పాత్రగా నువ్వు ఎన్నాడు అమ్మ ఏది ఆఖరి శ్వాసో మనకి తెలియదు కదా. అంచేత ఆఖరి శ్వాస వరకు చక్కగా మనం బ్రహ్మంగా ఉండటమే. అలా ఉండాలని మనం ప్రతిజ్ఞ చేస్తూ వచ్చాం. ఎందుకంటే మనకి ఇంకో పని లేదు. ఈ పని మీదే వచ్చాం, ఈ పని చేసుకుని వెళ్తాం. మనకి పని లేకపోవడానికి కారణం నాకు కావాల్సింది లేదు, అక్కర్లేనిది లేదు. ఇంకా రెండోది లేనప్పుడు నీకు ఎందుకు, ఇంకా నువ్వు అలా బ్రహ్మంగా హాయిగా ఆనందంగా లోపల బయట అంత హాయిగా ఆనందంగా ఉంటావు. ఇంకా ఉంటావంటే సంశయం లేకుండా ఉంటావు. ఇంకా అన్ని పోయినాయి, భ్రమలు పోయినాయి, భ్రాంతులు పోయినాయి, భావాలు పోయినాయి, అన్ని పోయినాయి, దేహభావాలు పోయింది, అన్ని పోయి అన్ని ఎదిగిపోయినాయి. తెలుసుకున్నా కాబట్టి అన్ని వదులుకుంటా వచ్చావు. ఏది స్థిరమో, ఏది మార్పు లేనిదో, ఏది శాశ్వతమో అది పట్టుకున్నావు అంతే. ఏది శాశ్వతం? బ్రహ్మం శాశ్వతం, బ్రహ్మానికి మార్పు లేదు. అంచేత నీకు అర్థమైంది కాబట్టి నువ్వు అలా బ్రహ్మంగా హాయిగా ఆనందంగా అలా స్థిరంగా ఉండిపోతావు అమ్మ. ఇంకా రెండో భావం లేదు, రెండో మాట లేదు. అమ్మ దగ్గరికి వచ్చిన తర్వాత ప్రతి ఒక్కళ్ళు, ఎంతో మంది నేను వచ్చినప్పుడు నేను చూస్తాను, ప్రతి ఒక్కళ్ళు ఎంత సరెండర్ భావంతో చక్కగా ఇది అమ్మ చెప్పేటప్పటికీ అలాగ విని ఎందరో లక్షల కోట్ల మంది వాళ్ళ ఎంతో మంది యూట్యూబ్ ద్వారా వేల మంది, వందల మంది ఉండేవారు, ఇప్పుడు లక్షల కోట్ల మంది అయ్యారు. ఇంకా విశ్వబ్రహ్మం అయింది. విశ్వబ్రహ్మంలో అందరూ ఎక్కడ ఎవరికి అర్హతో వాళ్ళకి అందుతాంది ఇది, ఎక్కడ ఎవరికి కావాలో వాళ్ళ దగ్గరికి వెళ్తాంది ఇది. చక్కగా వెళ్ళి అది తెలుసుకుని ఆచరించి అనుభవిస్తున్నారు. ఇది ఎవరితోటి సంబంధం లేదమ్మా. జనం అక్కర్లేదు, పదవులు అక్కర్లేదు, డబ్బు అక్కర్లేదు, ఏమి అక్కర్లేదు. నువ్వు అనుకుంటే అవుతావు. చక్కగా ఏకాంతంగా నువ్వు అమ్మ. ఇంకా గొప్ప మాట ఏంటో తెలుసా అమ్మా? ఇల్లే హిమాలయం, వంటిల్లే బృందావనం. నీ భర్తే నీ కృష్ణ పరమాత్మ. శుభ్రంగా హాయిగా భర్త దగ్గర భర్త ఉన్నంతసేపు ఆయన దగ్గర శుభ్రంగా ఫ్లూట్ వాయించుకుంటే గొంతులు వేసినట్టు. ఏంటంటే ఫ్లూట్ వాయించుకుంటే గొంతులు అంటే ఏంటమ్మా? వాళ్ళకి ఏం కావాలో చక్కగా సదుపాయంగా చూసుకుంటూ వాళ్ళని చక్కగా హాయిగా ఆనందంగా ఉంచుతూ, వాళ్ళు ఎంతసేపు ఉంటారు? 2 గంటలు ఉంటారు ఇంటికాడ. అత్తమామను బయటకు వెళ్ళిపోతారు కదమ్మా. అంచేత వాళ్ళు ఉన్నంతసేపు వాడికి చక్కగా సంపాదన చేసుకుంటూ నీ దేహధర్మంలో నువ్వు ఎప్పుడైతే వాళ్ళకి ప్రేమ పంచావో వాళ్ళు నిన్ను ప్రేమలో ఉంచుతారమ్మా. అంచేత నువ్వు వాళ్ళు చక్కగా చూసుకుంటే వాళ్ళు నిన్ను చక్కగా చూసుకుంటారు. అంచేత అమ్మాయి ఉంటారు కృష్ణుడిగా. నువ్వు నీ భర్తే కృష్ణుడు అనుకునే ఆ భావంలో లోపల నుంచో, పైన కృష్ణుడు అని కాదు, లోపల భావంలో ఆయన ఒక కృష్ణుడికి నువ్వు ఎలా సేవ చేస్తావో, కృష్ణుడిని ఎలా ప్రేమిస్తావో, కృష్ణుడు అంటే నీకు ఎంత విశ్వాసం నమ్మకం ఉంటుందో, కృష్ణుడు మాట అంటే నువ్వు ఎలా పోషిస్తావో, అలాగే నువ్వు నీ భర్తలో ఆ భావాలన్నీ చూసుకుని లోపల మమేకైపో. అంటే ఇల్లు హిమాలయం చేసుకో. ఇల్లు హిమాలయం అంటే ఏంటంటే హిమాలయం అంత ప్రశాంతత నీ ఇంట్లో కల్పించుకో, హిమాలయం అంత చల్లదనం నీ ఇంట్లో నువ్వు కల్పించుకో. నీ పాత్రలన్నీ చక్కగా చేసుకో, నీ పాత్రలన్నీ కూడా పాజిటివ్లో ఉంచుకో. నీ చుట్టూ ఉన్న వాళ్ళందరినీ పాజిటివ్లో ఉంచు. నీ చుట్టూ ఉన్న వాళ్ళందరికీ ప్రేమను పంచు. అలా ప్రేమను పంచుతూ ఉంటే వాళ్ళ గుణాలు మనకొద్దు, వాళ్ళ భావాలు మనకొద్దు. వాళ్ళ గుణాలు వాళ్ళు తెచ్చుకున్నారు, వాళ్ళ కర్మలను అనుభవించారు, నీకు అనవసరం. అంచేత ఎవరిని మనం మార్చలేమని తెలిసింది కాబట్టి మనమే మారిపోదాం అంతే అన్నారు. ఒకవేళ అంటారు వాళ్ళు కర్మానుసారం అమ్మ అందరినీ మనం అనుకున్నట్టు వాళ్ళు ఉండరు. ఉండకపోయినా నీకు అనవసరం. ఎందుకంటే వాళ్ళు కర్మలు వాళ్ళు తెచ్చుకున్నారు, అనుభవించారు. వాళ్ళు నువ్వు కర్మ లేకుండా చేసుకుందాం అనుకుంటున్నావు, వాళ్ళు కర్మ తెలవడానికి ఇంకా కర్మ పూజ చేసుకుంటున్నారు. పాపం వాళ్ళు తెలియక కర్మ పూజ చేసుకుంటున్నారు అని అనుకుంటావు కదా, నీకు తెలుస్తుంది కదా. అంచేత ఎవరిని మనం ఏమీ అనొద్దు. చక్కగా ఇంట్లో అందరూ కూడా గృహస్థాశ్రమంలో ఇల్లు హిమాలయం చేసుకోవాలంటే అది నీ
ఇప్పుడు అందరికీ హిమాలయం అవుతుంది, నీకు అవుతుంది హిమాలయం. ఎందుకంటే నువ్వు అలాగా అందరిలోనే అలా చూస్తావు కాబట్టి నీకు అవుతుంది. ఇల్లు హిమాలయం అవ్వాలంటే అందరికి అవ్వాలంటే నీ తరం కాదు, నువ్వు చేసుకో హిమాలయం. నువ్వు ఇంట్లో వాళ్ళు అందరూ అలాగ అవ్వాలంటే ఎవరైతే వాళ్ళు అవుతారు, వాళ్ళు అంతే. నీకు వద్దు, నీ గురించి నువ్వు చూసుకో. నువ్వు ఒక్కదాన్ని వచ్చావు, ఒక్కదాన్ని వెళ్తావు. అంచేత ఇవన్నీ కూడా ఈ మయాన్ని వచ్చిన అటాచ్మెంట్ ఇవన్నీ కూడా ఈ ప్రారంధవశం వచ్చినాయి. ప్రారంభంలో నువ్వు చేయవలసిన బాకీల గురించి భర్త ఏంటి, పిల్లలేంటి అందరూ వచ్చారు. ఆ బాకీ ఎన్నాళ్ళు ఉండాలో అన్నాళ్ళు ఉంటారు. ఎవరి ముందో ఎవరి అనుకో ఎవరికీ తెలియదు. అంచేత ఎన్నాళ్ళు ఉంటారో అన్నాళ్ళు ఇష్టంగా చక్కగా నీ దేహధర్మాలు పిల్లలకేంటి, భర్తకేంటి, తల్లిదండ్రులకేంటి, అత్తగారు మామగారికి ఏంటి, నీ కుటుంబ వ్యవస్థలో ఎవరున్నారో వాళ్ళకి చక్కగా నీ దేహధర్మం ఇష్టంగా చేసి చక్కగా నీ డ్యూటీలో ఫస్ట్ మార్కులో ఉండు. అది ఇక్కడ అమ్మ చెప్పేది. ఇల్లు హిమాలయం అంటే అది. వంటిల్లు బృందావనం. వంటిల్లు బృందావనం అంటే అమ్మ, బృందావనం అంటే కృష్ణుడు. కృష్ణుడున్న ప్రదేశం బృందావనం. మరి కృష్ణుడున్న ప్రదేశం బృందావనంలో మనం వెళ్ళినప్పుడు వెనపోస పెడతారు ప్రసాదం. మరి ఎందుకు పెడతారు అంచేత అక్కడ ఏంటంటే ఇవన్నీ ఎందుకంటే నువ్వు ఇంటికి వెళ్ళాక అలా మార్చుకుంటే నీకు అంత ఆనందం దొరుకుతుందని చెప్తున్నారు అమ్మ. ఇది ఎందుకంటే అత్తమానం నెవరేసుకుంటా ఉంటే కానీ అలా తిరగగా ఉండలేమా. అంచేత ఆ అమ్మ నువ్వు భావనా దోషం గురించి చెప్తూ, భావనా దోషం ఉండకూడదు, మంచి భావాలతోటి, మంచి గుణాలతోటి, మంచి ఆనందంగా ఉత్సాహంగా నువ్వు చేసిన ప్రసాదం అది ప్రసాదం అవుతుందిరా. అది భావాలు సరిగా లేనప్పుడు అది విషయం అవుతుంది. అని చేస్తే ఇవాళ బయట తిన్న ఫుడ్లన్నీ కూడా విషపూరితం అవుతున్నాయి. అది భావాలు ఎంతసేపు లాభం లాభం లాభం. వాళ్ళకి ఏం కావాలి, వాళ్ళ ఆరోగ్యం పోయినా బాధలేదు, మన ఆరోగ్యం పోయినా బాధలేదు, మనం ఆనందంగా లేకపోయినా బాధలేదు. వాడి భావాలు నాకు డబ్బు కావాలి, వీడే నాకు డబ్బు కావాలి అనే భావంతో తయారు చేసి నాకు ఎంత లాభం ఎంత లాభం ఎంత లాభం అనే ప్రశ్న ఏమన్నా అంతే కదా. అవి తెచ్చుకుని తింటాం. మనకి ఎంత లాభం అంటే వాడికి లాభం వస్తుంది, మనకి ఆ భావాలు వస్తాయి. ఆ భావాలు వస్తే ఆ భావాలు మనం కొట్టుకుపోతున్నాం. అని చేస్తే భావన దోషం ఉండకుండా చక్కగా మన ఇంట్లో మంచి భావాలతోటి, మంచి గుణాలతోటి, మంచి ఆలోచన విధానంతో చక్కగా ఇంట్లో వంట వండి పిల్లలకి భర్తకి పెడితే అది ప్రసాదంగా మారి ఆ భావంలో వాళ్ళు ఉత్సాహంగా ఆరోగ్యంగా ఆనందంగా ఉంటారు. ఈ బయట మరి ఆ భావాలతో తిని ఆరోగ్యం వస్తుందమ్మా. అని చెప్పి ఇవన్నీ అర్థం చేసుకుని అమ్మ ప్రతి మాటలోని మళ్ళీ చెప్పిన మాటకి సంశయం లేకుండా అంత అర్థమయ్యేలా చెప్తారు. అంతే అర్థమైనప్పుడే మేము అర్థం చేసుకోగలం. అని చేస్తే నువ్వు ఇంట్లో ఇల్లు హిమాలయం చేసుకో, వంటిల్లు బృందావనం చేసుకో. బృందావనం అంటే అలా చక్కగా మంచి భావాలతో అలాగ వంట చేసుకో. ఏం చేస్తావు అనేది 15 రకాలు ఏం అక్కర్లేదమ్మా. నీకు ప్రేమగా ఏం కావాలో, నీ పిల్లలకి ఏం కావాలో నీకు తెలుసు, నీ భర్తకి ఏం కావాలో తెలుసు. చక్కగా అలా చేసి పెట్టుకుంటూ అలా ఆప్యాయతగా ఆనందంగా హాయిగా బృందావనం లాగా నువ్వు కూడా అందులో హాయిగా ఉండాలి అని చెప్పి అమ్మ ప్రతి మాట అలాగే చెప్తారు. ప్రతిదీ నిజంగా కూడా ఆవిడ అలా ఉంటారు. అమ్మ ఏమంటారు తెలుసా, అరే నాన్నకి నేను ఈ గదిలో మీకు అమ్మని రా, గడప దాటితే నాన్నకి పని మనుషులు అంటారు. ఆ గదిలో ఉన్నప్పుడు నాకు అదే చెప్పు, ఈ గదిలో ఉన్నప్పుడు మీకు నేను అమ్మని రా, ఆ గడప దాటితే నాన్నకి పని మనుషులు రా అని అంతం కాదు. అలాగే ఉండేవారు. మరి ఆవిడే వండి పెట్టేవారు, ఆవిడే చేసేవారు, అన్నీ ఆవిడే చేసేవారు. అన్ని ఇంటి బాత్రూమ్లు అన్నీ కూడా. అన్నీ ఎందుకు చెప్తున్నామంటే ఆవిడ అలా చక్కగా చేసి గృహస్థాశ్రమంలో అంటే నేను ఇలా ఉంటూ కూడా అలా చేసుకోవచ్చా, అమ్మ అలా చేయగలేదు నేను ఎందుకు చేయలేను అనే భావన మనకి స్థిరపడిపోతుంది. అలా స్థిరపడిపోవడానికి చెప్పకుండా చేసి చూపించారమ్మ. అది ఆవిడ గొప్పతనం. అంతే. అంచేత ఇవన్నీ కూడా నేను ఇవన్నీ అబ్జర్వేషన్ చేశాను, నేను కళ్ళారా చూశాను కాబట్టి మీరు చూస్తున్నాను, నేను చూస్తున్నాను, నా భావం చెప్తున్నాను. ఇంకా ఎవరి గురించి నాకు అమ్మ అన్నీ కూడా ఆవిడ ప్రతిదీ కూడా ఏది చెప్తారో అది చేసిందే చెప్తారు, ఏది అన్నారో అది ఆవిడ అన్నదే ఆవిడకి వచ్చిందే చెప్తారు. అన్నీ కూడా ఆవిడ లోపల భావన అనుభవమే చెప్తారు. ఇప్పుడు మనకి ఈ పుస్తకాలన్నీ ఇన్ని పుస్తకాలు వచ్చినాయంటే ఆ మతంలో చెప్పిన పుస్తకాలు కానీ ఏమైనా పుస్తకాలు చదివి చెప్పారు అమ్మ అనర్గళంగా. ఇప్పుడు ఇవన్నీ కూడా నాకు 5 సంవత్సరాలు ఏకదాటిగా చెప్పారు.
ఆ ఏకధాటిగా రాత్రులు పగలు చెప్పిన విద్య బ్రహ్మ విద్య. నేను అంత తపంతో నాకు కావాలి కావాలమ్మా, అమ్మ చెప్పండి అమ్మా చెప్పండి అమ్మా చెప్పండి అమ్మా అంటానే ఉండేవాడిని. నాకు రాత్రి 2ంటికి కూడా ఫోన్ చేసేవాడు. 2ంటి కాడ నుంచి అమ్మా ఎగదాటిగా చెప్పడమే, అనర్గళంగా చెప్పేవాడు. పాత్ర డ్యూటీ చెప్పారు, నాకు దేహధర్మం చెప్పారు, బ్రహ్మధర్మం చెప్పారు, పాత్రగా గృహస్థాశ్రమం ఎలా ఉండాలని చెప్పారు, సన్యాసాశ్రమంలో ఎలా ఉండాలి, ఒక రకం కాదు నాకు అన్ని రకాలు చెప్పారు. ఇప్పుడు ఇలా చెప్పగలుగుతున్నానంటే అమ్మ చెప్పిన మాటల వల్లే కదా. నేను గృహస్థాశ్రమంలో ఎలా ఉండాలి, గృహస్థు ధర్మాలు ఒక రకం కాదు నాకు. అలాగా ఆవిడ నాకు ఆ బ్రహ్మ విద్య నాకు అనర్గళంగా చెప్పాను. ఇప్పుడు నేను ఎలా మాట్లాడుతున్నానంటే, ఇప్పుడు అమ్మాయి అన్నారు మాట్లాడి ఎందుకన్నారు అన్నప్పటికీ ఆవిడ అన్నారు కాబట్టి వచ్చింది, అయితే రాదు. అంచేత ఇవన్నీ కూడా ఎంతసేపు అయినా ఎలాగ చెప్పుకుంటానే ఉండొచ్చు. ఇంకా ఎలాగా అనర్గళంగా చెప్పగలను. ఎందుకు చెప్పగలనంటే చెప్పింది నేను కాదు కదా, అమ్మాయి కదా. చెప్పేదమ్మా, చెప్పించేదమ్మా, వినేదమ్మా, వినిపించేదమ్మా. ఇంకా నేను అనే భావన అక్కడ పక్క తీసి ఈ పాత్రగా పక్క తీస్తే అన్ని అమ్మాయి అన్ని ఆవిడే చెప్పించుకుంటారు కదా. మరి మనకి ఏం తెలుసని, మనకి ఏం తెలుసు ఇక్కడికి వచ్చినప్పుడు నాకేం తెలియదు. మరి ఇప్పుడేంటి, ఏం తెలుసుకోవాలో అది తెలియజేశారు, ఎలా ఉండాలో అలా ఉండేలా చేశారు, అంతే కదా. ఎలా ఉండాలో అలా ఉండేలా చేశారు, ఏం చెప్పాలో చెప్పారు. ఇంకంతకంతా ఏం కావాలి మనకి. నాకు బాగా నాకు అయితే 100% అమ్మా. ఇంకందులో మనం తెలుసుకునేది ఇంకా అంటే అంటే ఎవరి భావం నాకు అయితే ఇంకా తెలుసుకునేది ఇంకేం తెలుసుకుంటావు. ఏమున్నది నీవు బ్రహ్మమని తెలిసాక తెలుసుకునేది ఇంకేముంది. ధ్యాన మౌనంతో అనుభవించడం తప్ప ఏమీ లేదని నాకు అంతరంగంలో మాటలు లోపల మాట వచ్చింది. అది కూడా చెప్పాను నిజమే, అంతే అని. ఏంటనుకుంటున్నారు, అంతే నువ్వున్నంతే నేనున్నంతే, ఇప్పుడు మనందరూ అంతే. ఇక్కడ నేను వ్యక్తపడుతున్నాను, మీరు అనుభవిస్తున్నారు. ఇప్పుడు నువ్వు ఉన్నావు, మాట్లాడలేక కాదు, ఇవన్నీ నేను చెప్పినవన్నీ నీ లోపల ఉన్నాయి. నేను అరకలు ఉన్నాయి, భావాలు ఉన్నాయి, గుణాలు అన్నీ నువ్వు అదే కదా. ఇప్పుడు నేను చెప్పిన దాంట్లో ఏదైనా నీకు లేదా చెప్పినట్టు అన్నీ అదే కదా నువ్వు, అవునా కదా. నేను చెప్పాను, అమ్మని చెప్పాను, నేను వ్యక్తం చేశాను, అలాగే కదా నువ్వు ఉంటా. ఇంట్లో పాత్రగా డ్యూటీ అలా చేస్తున్నావు కదా, అలా చేయగలుగుతున్నావు కదా, నువ్వు బ్రహ్మంగా ఉండగలుగుతున్నావు కదా. నేను చెప్పాను, వ్యక్తం చేశాను, నువ్వు వ్యక్తం చెయ్యి. నువ్వేం చేస్తావు, ఆచరించి అనుభవిస్తావు. అంతే, అలాగే ఉన్నారు కదా, ఉన్నారండి. సంశయించకూడదు, మనం తెలుసుకున్నాం కాబట్టి అలాగా భావాలతో ఉన్నాం. మనం బ్రహ్మంగా ఉంటున్నాం కదా, మనం బ్రహ్మంగా మాట్లాడుకుంటున్నాం కదా, ఇంటిగా దేహదారులో బ్రహ్మంగా చేస్తున్నాం కదా, పాత్ర శుద్ధిగా ఉంచుకుంటున్నాం కదా, పాత్ర డ్యూటీలో పాత్ర పవిత్రంగా ఉంచుకుంటున్నాం కదా, ఈ దేహం దేవాలయంలో ఉండాలనుకుంటున్నాం కదా. ప్రతి ఒక్కడు అంటే అది తెలిసింది కాబట్టి ఆ భావాలను అంటే మీరు ఒక్కొక్కరిని ఎందుకు సంశయిస్తారంటే నేను ఉన్నానా అలాగ అంటే ఉండాలి కదా, ఉన్నానా అని కొంచెం సంశయిస్తారు. సంశయం లేదు, సంశయం సకల అనర్థకం. అది భ్రమ. అది ఎప్పుడైతే నువ్వు కొంచెం అలా సంశయించావో నువ్వు అసలు ఆ సంశయం అలా ఉండిపోతుంది. ఉన్నా అంతే. నాకు అదే పదకొంది చెప్పారమ్మా, నువ్వు అలా నువ్వు అసలు అమ్మ దగ్గర పెట్టి నువ్వు మొట్టమొదటి మాట ఏంటనుకో, అమ్మ నేను ఎవరని అడిగాను, ఇలాగే నాకు అదే కావాలి, నేను ఎవరు రమ్మని చెప్పిన మాట, నేను ఎవరో నేను తెలుసుకోవాలని వచ్చాను అమ్మ దగ్గర. ఎందరో అడిగాను, మరి నేను ఎవరు అన్నాను, నువ్వు బ్రహ్మాండ అన్నాను, అంతే. నేను బ్రహ్మాండ అనేటప్పటికి ఎంత ఆనందం అయిపోయిందో తెలుసా. అసలు బ్రహ్మం అంటే బాగా బ్రహ్మ విద్య బ్రహ్మం అంటాం కదా, అదే నేనా. అసలు ఎంత అలాగా ఆగిపోయింది, ఒకసారి ఆనందం అయిపోయింది. నేనెవరో తెలుసుకుంటే నువ్వు బ్రహ్మాండమే అన్నా. మరి నేను బ్రహ్మాండే అనేటప్పటికీ అసలు నీకు ఎంత అలా ఉంటుందో చెప్పు ఒకసారి నీ అనుభూతి. మరి ఇక్కడికి వచ్చాక మన అనుభూతులు ఎలా మారిపోయినాయి, మన నడకలు మారిపోయినాయి, భావాలు మారిపోయినాయి, అన్నీ మారిపోలేదా మనకి ఏం తెలుసు. మనం జీవుడిగా ఆడ మంచిది నీ మంచిది కాదు ఏదోని నేను కాబట్టి నేను చేశాను, ఇవన్నీ ఈ భావాలు బట్టి మనం కుదించిపోయి ఉన్నాం కదా. ఆ కుదించిపోయి వదిలేసుకుని అంతా మయం
అంతా బ్రహ్మమయంలాగా. అంటే నూతిలో కప్పలాగా ఉండేవాడు సముద్రంలో కప్పలాగా ఉంటుంది. అవునా? మనం అదే అప్పుడు అదే ఇల్లే నిజం, నేనే నిజం, ఇదేమో నిజం, ఇదే. ఇప్పుడు అంతా నేనే అంట. ఎంత విశాల తత్వం వచ్చిందా లేదా? తెలిసింది, ఆచరిస్తున్నాం. ఒకటి అందరూ ప్రయాణంలో ఉన్నాం. ఇప్పుడు ఒక కొండ ఎక్కాలి, గోపురం చివరికి ఎక్కాలి. ఎక్కి దారి తెలుసుకున్నాం, వెళ్తున్నాం. మనకి ఎందుకంటే ఈ ఒక్కొక్క వెళ్ళే దారిలో గొప్పలు ఉండొచ్చు, గోపులు ఉండొచ్చు, దేహధర్మంగా కష్టాలు ఉండొచ్చు, పాత్రగా డ్యూటీలో ఉండొచ్చు. ఒకడికి ఏమి లేకుండా ఎగిరిపోతాడు. ఎందుకంటే ఆడు చదువుకున్న సంస్కారాన్ని బట్టి ఉంటాయి. అని చేత అందరూ ఆ ప్రయాణంలో ఉన్నాం. అసలు ఎవ్వరు కూడా ప్రయాణం మొత్తం మొదలుపెట్టేసాం. ఎప్పటికి వెళ్తాం? ఎప్పటికైనా వెళ్తాం, వెళ్ళి తీరుతాం. ఎందుకు తీరుతాం? తెలిసింది దారి, వెళ్ళి దారి తెలిసింది, అక్కడ ఎక్కడికి వెళ్ళాలో తెలిసింది, ఎలా వెళ్ళాలో తెలిసింది. ఇంకంతే వెళ్తామా వెళ్ళి తీరుతాం. మన గోల్ అది. అంతే. మళ్ళీ వెళ్ళి తీరుతాం అంటే ఏంటి? మళ్ళీ జన్మకి రాము. మన గోల్ ఏంటి? జన్మరాహిత్యమే మన గోల్ కాబట్టి మళ్ళీ జన్మకి రాము, కర్మ చెయ్యం. ఒకవేళ కర్మ చేసినమ్మా మనకి దేహంగా ఉన్నా చెయ్యాలి, అర్పణాభావంతో చేస్తాం. అర్థమైందా? ఇప్పుడు తిడుతున్నారు మనల్ని, ఇది వరకు తిడితే ఆడికి కొంచెం ఆలోచించేవాడు. ఇప్పుడు అది ఆడి అభిప్రాయం నాకు బ్రహ్మాత్మం అనుకుంటున్నావా లేదా? ఎందుకు అనుకుంటున్నాం? ఆడ అభిప్రాయం నాకెందుకు? వాళ్ళు అనుకుంటారు, అనుకుని వాళ్ళు ఆగుతారు. ఆగకపోతే దానికన్నా ఆగుతారు, బయట కూడా మనకు. అంచేత ఇప్పుడు ఇంకా బాగా ఇప్పుడు చెడు గురించి చెడు మాటలు అంటున్నారమ్మా, తిట్టుకుంటున్నారు అక్కడ ఇద్దరు కొట్టుకుంటున్నారు. నువ్వు అలా వెళ్తున్నావు, వెళ్ళి చూస్తావా? ఎందుకు చూడవు? అది ఆ కర్మ, అది తెలవదు. వాళ్ళు ఆ కర్మకు మనం వెళ్ళిపోతాం. ఎందుకు వెళ్ళాలో తెలిసింది. లేకపోతే అంతకుముందు అంటే అది ఎవడో నా కూడా మనం గొప్ప వెళ్ళిపోతాం లేదా? ఇప్పుడు ఎవరిని ఎవరి చేత అనిపించుకో అంటే ఏంటి? ఎవరినే మనం అనకూడదు, అనిపించుకోకూడదు. ఇవన్నీ కూడా ఒక్కొక్కటి అమ్మ చెప్పిన మాటల్లో మన జీవితాన్ని మార్చేసింది. నా జీవితాన్ని అయితే 100% మార్చింది. అసలు ఇవాళ నిజంగా నా భార్య నేను బృందావనం అంటున్నాం కదా, బృందావనంలోని హిమాలయంలోని ఉన్నట్టు మేము ఇద్దరు అలాగే ఎందుకుంటాం? తెలిసిందే. ఇంకా ఇంత ఘర్షణ లేదు. నవ్వుకుంటూ ఉంటాం, నవ్వింటూ ఉంటాం, అది నవ్వుకుంటూ ఉంటాం. ఆనందం బ్రహ్మ. 70 సంవత్సరాలు 60 సంవత్సరాలు వచ్చాక నవ్వుతా భార్య భర్త ఉంటే ఇంకేమిటి అట్లా ఉన్నాయి చెప్పండి. అలా ఉంటున్నాము, అలా ఉండగలుగుతున్నాం అంటే ఏంటి కారణం? తెలుసుకున్నావు, ఆచరిస్తున్నావు. అది నువ్వు ఉండొచ్చు, నేను ఉంటాను. నువ్వు ఉండకపోవడానికి కారణం అన్ని తగిలించుకున్నావు. మమకారం, బంధహేతువు, అహంకారం, నేను అంటున్నావు. అది నేను నాది వదిలితే అన్ని నీయే అవుతాయి. అర్థమైందమ్మా? అంచేత ఇవన్నీ కూడా మనందరూ అదృష్టవంతులు. చెప్తాను, తెలుసుకున్నాం. ఒక్కొక్కరు అమ్మ ముందు తెలుసుకున్నారు. ఆవిడ 8వ సంవత్సరం నుంచి ఆవిడ సంస్కారం అది వచ్చింది కాబట్టి వచ్చింది జన్మ. అలాగా మనందరికీ కారణజన్మురాలు కాబట్టి ఆవిడ అలా వచ్చేసారు కదా. మనం కర్మజన్ములు, మనం కూడా మంచి కర్మలు చేసుకొచ్చాం, సత్కర్మంలోనే వచ్చాం మనం. అంచేత సత్కర్మల్ని మనం శుభ్రంగా ఈ కర్మల్ని మళ్ళీ లేకుండా ఈ సత్కర్మలు కూడా, సత్కర్మలు అంటే పుణ్యం అమ్మ. పుణ్యం మంచి పనులు చేసి వచ్చాం. పుణ్యం కూడా బంధమే కాబట్టి వచ్చాం. ఈ బంధం కూడా వదిలించేసుకునేప్పుడు పుణ్యం లేదు, పాపం లేదు, బ్రహ్మాత్మ. మంచి పని చేస్తే పుణ్యం, చెడు పని చేస్తే పాపం ఉంది, అంతే కదా. మరి మంచి చేస్తే పుణ్యం వస్తుంది, పుణ్యం కూడా బంధమే. అది చేస్తే ఇప్పుడు మనం పుణ్యాలు చేసి వచ్చాం కాబట్టి పుణ్యం కూడా బంధం అని తెలిసింది కాబట్టి ఆ బంధం కూడా లేకుండా మనం అర్పణ భావంతో ఏ కర్మ లేకుండా బ్రహ్మార్పణం. అంతేనమ్మా? ఇంకేమైనా ఉందా? బంగారం అంతే కదమ్మా. మనం అది అంచేత మనం ఎంతో సుకృతం వల్ల మనందరూ ఇక్కడికి వచ్చాం కాబట్టి
ఈ జన్మని సద్వినియోగం చేసుకుని మళ్ళీ జన్మ లేకుండా చేసుకుని జన్మ కాబట్టి మనందరూ చక్కగా బ్రహ్మార్పణ భావంతో ఉంటూ అమ్మ చెప్పిన నడకలు భావాలు గుణాలు మనకి ఇంకా ఏమీ అక్కర్లేదు. ఒక దిక్సూసికి చూడండి, తుఫాన్లో చిక్కుకున్న వాడికి లైట్ హౌస్ దానికి మార్గం చూపిస్తుంది. అలాగే మనం ఈ జన్మచక్రంలో తిరుగుతున్న మనకి ఈ బ్రహ్మం మనకి దిక్సూసిలాగా జన్మచక్రం నుంచి బయటపడేలాగా మనకి అమ్మ మనకు ఒక లైట్ హౌస్ లాగా మనకి ఆ వెలుగులో వచ్చే నాయన ఈ చీకట్లు ఇదంతా వెలిగే అని ఆ భావం చెప్పి మనకి చక్కగా మనకి ఈ రూట్ చూపించారు. కాబట్టి మనకి ఇంకా రాత్రి పగలో లైటే వెలిగే, ఇంకా రాత్రి చీకటి అనేది లేదు, ఒకటే. ధ్యానంలో ఆ వెలుగుని చూసి నిత్యం ఆనందంలో అందరం ఉంటాం. ఇది ఎంత చెప్పినా దీనికి ఇది సముద్రం, బ్రహ్మ సముద్రం అంతే. మరి అమ్మ 8వ సంవత్సరం నుంచి చెప్తున్నారంటే అమ్మ చెప్పే మాటలు అసలు ఏం చెప్తున్నారు? అమ్మ 2 మాటలే కదా, 3వ మాట ఉందా? నాకు 3వ మాట లేదు కదా. ఒకటి దేహభావన వేడరా, బ్రహ్మభావన ఉండరా, ఈ దేహము కాదురా, నువ్వు బ్రహ్మాన్ని. ఈ 2 మాటలకే ఈ దేహభావం వీడి బ్రహ్మంగా ఉండటానికి మనం అమ్మ చెప్పిదే ఈ సత్సంగం అంతా, ఈ పుస్తకాలు కానీ చెప్పడం కానీ ఇంక 2వ భావం లేదు. మనం ఎందుకు ఎవరి గురించి ఎందుకు చెప్పుకోం? అయిపోయినాయి కథలన్నీ. ఈ భక్తి యోగంలోని ఆ కాలంలో అది చెప్పుకోవాలి. వాళ్ళందరినీ అవన్నీ చెప్పుకుని ఆ నడకలు నేర్చుకోవడానికి నన్ను చెప్పుకోవాలి. ఇప్పుడు నడకలు నేర్చుకున్నాం కదా, ఇంకెందరిని తెలుసుకుంటాం? అందరినీ తెలుసుకున్నాం. ఇప్పుడు ఆ కథలా నువ్వు అయిపోవాలి. అదేంటా ఆ పురాణంలో నువ్వు అయిపోవాలి. నువ్వు కూడా ఒక పుస్తకం అవ్వాలి. నువ్వు కూడా ఎదరోడికి ఒక పుస్తకం లాగా అమ్మ పుస్తకం అయ్యారా లేదా? ఎన్ని నడిసినోళ్ళనే కదా ఆచరించిన. అలాగే అమ్మ బ్రహ్మ పుస్తకం ఎలాగయ్యారు, నువ్వు అలా ఒక పుస్తకం అయ్యి నువ్వు నీ నడకలు భావాలు గుణాలు నువ్వు చేసిన ఆచరణ నీ వెనకాల చెప్పుకుని ఆ రోజుల్లో మా అమ్మగారు ఎలా ఉన్నారు, ఆవిడ ఎంతో జ్ఞాని అని నువ్వు ఒక పుస్తకంలాగా అవ్వాలి. జన్మ లేకుండా చేసుకోవాలి. అంతేనా? ఇంకా అనుందా? చేత మరి మనకి అందరికీ అది చేయడానికి సాధ్యమేనా? నువ్వు అనుకుంటే అయిపోతావు కదా. మరి అది అంటే మనం అందరూ కూడా అమ్మ ఆశీస్సులతో మనందరూ కూడా ఒక మహాత్ములాగా, ఒక జ్ఞానిలాగా, ఒకరికి మార్గం చూపించేవాళ్ళలాగా, మన చూసి ఒకటి నేర్చుకునేవాళ్ళలాగా మనం అన్నీ కూడా నడకలేంటి భావాలేంటి అలా ఉంటూ మన జీవితాన్ని ఆఖరి శ్వాస వరకు అందరికీ ఆనందాన్ని పంచుతూ, మనం ఆనందంలో ఉంటూ అందరికీ పంచుతూ హాయిగా ఆఖరి శ్వాస వరకు బ్రహ్మాత్మకంగా ఉండటమే ఈ జన్మ యొక్క లక్ష్యం, గమ్యం. బ్రహ్మాత్మ అమ్మా